సో ఈ బడ్జెట్ 26-27 దీంట్లో ఉన్న డీటెయిల్స్ చర్చించడానికి ముందు మన నిర్మలా సీతారామన్ గారు కట్టుకున్నటువంటి చీర గురించి కూడా మాట్లాడుకోవాల్సేమో. ఎందుకంటే క్వశ్చన్ అడుగుతాడేమో చెప్పలేం. 9 బడ్జెట్స్ ఇప్పటి వరకు ఆవిడ ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్ రోజున ఒక కొత్త శారీ కట్టుకొని వస్తున్నారు. ఇది కాంచీవరం చీర, పర్పుల్ కలర్, మంచి కాఫీ బోర్డర్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ కాంచీవరం సంబంధించినటువంటి ఆ చీర గురించి క్వశ్చన్ అడగచ్చు. కాంచీవరం శారీ అనేటటువంటి అంటే ఆవిడ చేతిలో అది ఉంది కదా, అది యాక్చువల్గా దాని పేరే బడ్జెట్. అంటే ఇది ఆ బ్యాగ్ పేరే బడ్జెట్. ప్రపంచంలో ఫస్ట్ టైం 1799లో బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. ఎక్కడ? బ్రిటన్లో. ఫస్ట్ బడ్జెట్ ఇన్ ద వరల్డ్ presented by Robert Walpole. Robert Walpole, he was the first Prime Minister of Britain. సో ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటటువంటిది ఒక నామ్. ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఫర్ అకౌంటబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అంటే ఆర్థిక నిర్వహణలో జవాబుదారీ కోసం. ఆర్థిక నిర్వహణలో జవాబుదారీ అంటే ఏంటి? గవర్నమెంట్ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంది. వసూలు చేసిన తర్వాత ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఈ రాజులు నియంతృత్వాలు ఉన్నప్పుడు గవర్నమెంట్ పన్ను వసూలు చేసేది, ఖర్చు పెట్టేది. ఖర్చు దేనికోసం పెట్టేది? 2 రకాల పర్పస్. ఒకటేమో యుద్ధాలు చేయడానికి, రెండేమో వాళ్ళ లగ్జరీస్ కోసం, రాజుల యొక్క వాళ్ళ లగ్జరీస్ కోసం. అంతే తప్ప ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం అనేది చాలా తక్కువ. అండ్ ఎందుకని అలా జరిగింది అంటే అడిగేవాడు లేడు, క్వశ్చన్ చేసేవాడు లేడు, కాబట్టి ఆన్సరబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు. సో కాబట్టి ఈ అకౌంటబిలిటీ తీసుకురావడానికి అంటే గవర్నమెంట్ హ్యాస్ టు బి ఆన్సరబుల్ టు ది పీపుల్ ఫర్ వాట్ ఇట్ ఈస్ స్పెండింగ్ అండ్ ఫర్ వాట్ ఇట్ ఈస్ ఎర్నింగ్. రెండిటికి కూడా ప్రభుత్వం సంపాదించేదానికి అలాగే ఖర్చు చేసేదానికి రెండిటికి కూడా, అంటే ఈ రెండు ఉంటాయి బడ్జెట్లో. ఈ రెండే ఉండేది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ది బడ్జెట్. ఎస్టిమేట్స్, యాక్చువల్స్ కావు. ఎస్టిమేట్స్ అంటే ఏంటి? అంచనాలు. సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ 26-27 బడ్జెట్లో ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి 53.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ an 8% ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్ 50.8 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ చేస్తే ఈ సంవత్సరం దాన్ని 53.5 లక్షల కోట్ల రూపాయలకి తీసుకెళ్ళారు. అంటే 51 లక్షల కోట్లు అనుకో, 54 లక్షల కోట్లు అనుకో. అంటే మీనింగ్ ఏంటి? ఇది 8% ఇంక్రీజ్. ఇంతకన్నా పెద్దగా పెంచడం. ఎవ్రీ ఇయర్ ఇలాగే పెరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ బడ్జెట్ని ఏమంటారంటే ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటారు. అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళడం, అంచెలంచెల పెంపుదల. ఇంక్రిమెంటల్ బడ్జెట్. ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ స్పెండ్ చేసేటటువంటి అమౌంట్ కొంచెం కొంచెం పేర్చుకుంటూ వెళ్ళడం. యావరేజ్ ఇంక్రీజ్ ఇన్ ద బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ఈజ్ 8 to 12%. 8 to 12% అంటే 50.8 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ అయితే ఖర్చుకి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేషన్ చేస్తే, ఇప్పుడు దాని ఎస్టిమేషన్ ఎక్కడికి వెళ్ళింది? 53.5 లక్షల కోట్లు అయింది. అంటే విచ్ ఈజ్ an 8% ఇంక్రీజ్ వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇట్లా దీన్ని ఇంక్రిమెంటల్ బడ్జెటింగ్ అన్నారు. సో ఆ ఇంక్రిమెంటల్ బడ్జెటింగ్ దీనికి ఆ బ్యాగ్కి సంబంధం ఏంటి? బడ్జెట్ అంటే ఏంటి? అన్ యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇందులో ప్రతి పదం బడ్జెట్ యొక్క మీనింగ్ని కలిగి ఉంది. యాన్యువల్ స్టేట్మెంట్. యాన్యువల్ అంటే ప్రతి సంవత్సరం వచ్చేది. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో బయాన్యువల్ బడ్జెట్ ఉంటుంది. బయాన్యువల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి బడ్జెట్ అక్కడ. దీనికి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. యాన్యువల్ బడ్జెట్లో ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి ఉంటుంది. అంటే సపోజ్ ఇండియాకి ఏది ఫైనాన్షియల్ ఇయర్? April 1st నుంచి March 31st వరకు. అలాగే ఇప్పుడు అమెరికా ఉందనుకో, October to September వాళ్ళది. అండ్ కొన్ని దేశాలకైతే January to December. ఇండియాకి కూడా దర్ ఇస్ అ ప్రపోజల్ టు చేంజ్ ది యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్. మనకి ఏది సూటబుల్ అంటే November to October ఉండడం మనకి సూటబుల్, ఆర్ October to September ఉన్నా కానీ పర్వాలేదు. అది ఇండియన్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్కి సూటబుల్గా ఉండేటటువంటి సిస్టమ్. ఆర్ అట్లీస్ట్ Jan to 30 December పెట్టుకున్నా బాగానే ఉంటుంది.
ఏప్రిల్ మనకి సూటబుల్ కాదు. ఇది జరగవచ్చు. ఈ రిఫార్మ్ కూడా తిరిగే అవకాశం ఉంది, ఈ మార్పు కూడా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే కొన్ని మార్పులు జరిగినాయి ఆల్రెడీ. సో ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్, యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ది బడ్జెట్. యాన్యువల్ ప్రతి సంవత్సరం తీసుకొస్తారు. స్టేట్మెంట్ ఆఫ్ వాట్? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఆదాయ అంచనాలు, తర్వాత వ్యయ అంచనాలు రెండు ఉంటాయి. ఎస్టిమేట్స్ మాత్రమే ఇవి, అంచనాలు మాత్రమే, యాక్చువల్స్ కావు. యాక్చువల్గా స్పెండ్ అయ్యేటప్పుడు వేరే రకంగా ఉంటుంది. సో దాన్ని బడ్జెట్ అని అంటున్నాం. దీన్ని బడ్జెట్ అని ఎందుకు అనాలి? బడ్జెట్ అనే పదం ఓల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బౌగెట్ అనే పదం నుంచి వచ్చింది. బౌగెట్, BOUGETTE, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్డ్, ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ అని అంటారు దాన్ని. అంటే బ్రిటన్లో 15th centuryలో మాట్లాడినటువంటి భాష. సో బౌగెట్ అంటే ఏంటి అంటే లెదర్ పౌచ్ అని అర్థం. లెదర్ పౌచ్ అంటే ఒక తోలు సంచి. సో ఆ తోలు సంచిలో ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేవాడు ఎవరు? మన రాబర్ట్ వాల్పోల్. సో కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్నే ఏదైతే బ్యాగులో పెట్టి తీసుకొస్తున్నామో ఆ బ్యాగ్ పేరే దానికి పెట్టేశారు. ఆ బ్యాగ్ పేరు ఏంటి? బౌగెట్. ఆ బౌగెట్ మెల్లగా మెల్లగా వాడకంలో ఏమైంది? బడ్జెట్ అయిపోయింది. ఇండియాలో కూడా 2014 వరకు ఇలాంటి లెదర్ బ్యాగ్లోనే తీసుకొచ్చేవారు బడ్జెట్. లెదర్ బ్యాగే ఉండేది. కానీ 2015 నుంచి తీసుకొచ్చిన బడ్జెట్లో మార్పు తీసుకొచ్చారు. ఆ లెదర్ బ్యాగ్ కాకుండా ఇలాంటి క్లాత్తో తయారు చేసినటువంటి బ్యాగ్ అనమాట ఇది. దీన్ని ఏమంటారు? బాహీ ఖాతా అంటారు. ఈ బ్యాగ్ పేరు బాహీ ఖాతా. సో నార్త్ ఇండియాలో చాలామంది అకౌంట్స్ రాయడానికి బుక్కులు తయారు చేసుకుంటారు కదా, దానికి బైండింగ్ ఏంది? దీంతోనే ఉంటుంది. లెదర్ బైండింగ్ ఉండదు, రెడ్ క్లాత్తో తయారు చేసిన బైండింగ్ ఉంటుంది, చేత్తో కుట్టిన పుస్తకాలు ఉంటాయి అన్నమాట. సో అట్లా దీనివల్ల ఏంటి? ఎకో ఫ్రెండ్లీ అనే దాన్ని కన్వే చేయడం, సింబాలిక్గా కన్వే చేయడం. అందుకే ఆవిడ కట్టుకునే చీరలు కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా చూసుకుంటుంది. అండ్ తద్వారా ఈ చేనేత పరిశ్రమని ఎంకరేజ్ చేసేటటువంటిది. NDTV దాంట్లో దీని మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు. 2019లో మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈవిడ కట్టుకున్న చీరలు, వాటి ప్రాధాన్యత, ఈసారి ఎప్పుడైనా మీ ఓన్లీ బాయ్స్ ఉన్నప్పుడు వాటి గురించి మేము చర్చించుకుంటాం. సో అట్లా దీనికి ఉద్దేశం ఏంటి? ఎకో ఫ్రెండ్లీ అని చెప్పడం అనమాట. ఈ బ్యాగ్ యొక్క ప్రాధాన్యత అండ్ ఆవిడ కట్టుకునే శారీ యొక్క ప్రాధాన్యత. ఈ బడ్జెట్ని ఏమనొచ్చు అంటే ఇంక్లూజివ్ కర్తవ్య ఫర్ యువ, ఇంక్లూజివ్ కర్తవ్య ఫర్ యువ, ఇంక్లూజివ్ బడ్జెట్, సమ్మిళిత బడ్జెట్. ఇది సమ్మిళితం అంటే ఏం సమ్మిళితం చేసింది? ఇట్ హ్యాస్ ఇంక్లూడెడ్ ఎవ్రీబడి ఇన్ ద సిస్టమ్, నోబడి ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద బడ్జెటింగ్. ప్రతి ఒక్కరికి ప్రయోజనం అంటే పర్టికులర్గా దోస్ హు ఆర్ ఫార్మర్స్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత ఈ యూత్, విమెన్, అందరికీ ప్రయోజనం కలిగించేటటువంటి బడ్జెట్, దాన్ని ఇంక్లూజివ్ బడ్జెట్. కర్తవ్య బడ్జెట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 3 కర్తవ్య. కర్తవ్యం అంటే ఏంటి అంటే ఒక బాధ్యత. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అండ్ ఇట్ ఈస్ యూత్ ఓరియంటెడ్. ఈ కర్తవ్యాల నిర్వహణ ప్రభుత్వ బాధ్యతతో పాటు యువత యొక్క బాధ్యత కూడా. ఇట్ ఈస్ ద కర్తవ్య ఆఫ్ నాట్ ఓన్లీ ద గవర్నమెంట్ బట్ ఆల్సో ద యూత్. సో ఎందుకని ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో జ్ఞాన్ పే ధ్యాన్ అన్నారు. సో జ్ఞాన్ పే ధ్యాన్ అంటే దేని మీద ఫోకస్ చేయాలని చెప్పి, ధ్యాన్ అంటే ఏం చెప్పాను ప్రీవియస్ క్లాసులో చెప్పాను, ఫోకస్ చేయడం. దేని మీద? జ్ఞాన్ అంటే గరీబ్, యూత్ అంటే యువ, అన్నదాత, నారీ శక్తి, ఈ 4 మీద ఫోకస్ చేయమన్నారు. ఈ బడ్జెట్లో అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్గా యూత్ ఫోకస్డ్ అని చెప్పారు. సో ఇందులో కోర్ విజన్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇస్ ద ఇంక్లూజివ్ గ్రోత్. ఈ కీలకమైనటువంటి అంశం దేని మీద అంటే ఈ ఇంక్లూజివ్ గ్రోత్ మీద పెట్టారు. సమ్మిళిత వృద్ధి, ట్రాన్స్ఫార్మింగ్ ఆస్పిరేషన్స్ ఇంటూ అచీవ్మెంట్స్ అండ్ పొటెన్షియల్ ఇంటూ పర్ఫార్మెన్స్. సో ఇది ఫండమెంటల్గా దీంట్లో ఉన్నటువంటి కీలకమైన అంశం. అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఇటువంటివన్నీ చేశారు కదా. ఆస్పిరేషనల్ స్టేట్స్ అంటే ఏంటి? ఆస్పిరేషన్ అంటే ఏంటి? ఆస్పైరింగ్ ఫర్ డెవలప్మెంట్. ఆస్పైరింగ్ ఫర్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం. ఇప్పుడు కావాల్సింది ఆస్పిరేషన్స్ కాదు, అచీవ్మెంట్స్ కావాలి. ఈ పాత బడ్జెట్లన్నింటిలో ఆస్పిరేషన్ అని ఉండేది, ఇప్పుడేమో అచీవ్మెంట్ అనే ఫోకస్ వచ్చింది. అంటే ప్రిలిమ్స్లో అడిగే క్వశ్చన్ ఈ రకంగా ఉంటాయి.
ఈ టర్మినాలజీలో మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంటుంది. 2026 బడ్జెట్ సీక్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ a transformation from achievement to aspiration అంటాడు. ముందు ఆస్పిరేషన్ ఉండాలా, తర్వాత అచీవ్మెంట్ వస్తుంది. నాట్ ఫ్రమ్ అచీవ్మెంట్ టు ఆస్పిరేషన్. ఇప్పటిదాకా బడ్జెట్లు, పాత బడ్జెట్లన్నీ ఆస్పిరేషనల్ ఇండియా అనే టార్గెట్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లోనేమో అచీవ్మెంట్ ఓరియంటేషన్, నాట్ మియర్లీ పొటెన్షియల్ ఎనర్జీ బట్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్. అంటే పొటెన్షియల్ అంటే ఏంటి? నీకు శక్తి ఉంది, ఆ శక్తిని ఏ విధంగా మార్చాలి? కేవలం పొటెన్షియల్ ఎనర్జీగా కాకుండా కైనెటిక్ ఎనర్జీగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సో నీలో శక్తిని పెట్టుకుని ఆంజనేయ స్వామిలాగా కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? ఎగరాలి, అవతలని కొట్టాలి. ఆ రకంగా నీ శక్తిని కన్వర్ట్ చేయాలి, నీ ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే యాక్షన్ అనమాట. పర్ఫార్మెన్స్ అంటే యాక్షన్ ఓరియంటేషన్. దీంట్లో భాగంగా ఏం చేయాలి? ఇవన్నీ ఎందుకనంటే ఇదన్నీ ఎప్పుడు సాధ్యం అవుతుంది? వెన్ యూ ఎన్ష్యూర్ ద గ్రోత్ డివిడెండ్స్ రీచింగ్ ఆల్ ది సెక్షన్స్. అభివృద్ధి ప్రయోజనాలు, వృద్ధి ప్రయోజనాలు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరుకున్నప్పుడు ఆస్పిరేషన్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అచీవ్మెంట్ అండ్ పొటెన్షియల్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ పర్ఫార్మెన్స్. అది అంటే ఇప్పుడు సపోజ్ జనరల్గా మీరు బీటెక్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా మీ టీచర్ డస్టర్ని ఇసిరి కొట్టారా? మీ మీద కొట్టే ఉంటారు. కొట్టకపోతే మీరు విద్యార్థులే కాదు. దాన్ని క్యాచ్ పెట్టడం, తిరిగి మళ్ళీ ఆ టీచర్ మీద వేసేయడం, ఏదో ఒకటి జరగాలి. డస్టర్గా ఉన్నప్పుడు అదేంటి? ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. దాన్ని డస్టర్ని ఒక మిసైల్గా మార్చి నీ మీద విసిరినప్పుడు దానికి ఏమొచ్చింది? కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, శక్తి వచ్చింది దానికి. ఆ రకంగా యూత్ మారాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పుడు జరుగుతుందంటే గ్రోత్ డివిడెండ్స్ అంటే వృద్ధి ప్రయోజనాలు అందరికీ చేరువవ్వాలి. ఎవరాళ్ళందరూ? ఫార్మర్స్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, నొమాడ్స్, యూత్, పూర్, విమెన్. దే ఆర్ ఆల్ ద యూజువల్లీ ఇగ్నోర్డ్ పీపుల్. అభివృద్ధి ప్రక్రియలో విస్మరించబడిన వారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయమంటున్నాం. పర్టికులర్గా నొమాడ్ అనే పదం ఒకటి ఉపయోగించారు. బడ్జెట్ స్పీచ్లో, ఒరిజినల్గా ఉన్నటువంటి స్పీచ్లో తీసుకున్నటువంటి టెర్మినాలజీ ఇదంతా. 60 పేజీల బడ్జెట్ అది. 60 పేజీలు కాదు, 120 పేజీల డాక్యుమెంట్ అది. అందులో నుంచి మనకి కావాల్సినటువంటి పదాలు ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి పదాలు అన్నమాట. సో ఈ ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్లో ఇంక్లూజివ్నెస్ ఎవరికి కావాలి? వీళ్ళందరికీ ఇంక్లూడ్ చేయాలి. నొమాడ్స్ అంటే ఎవరు? దేశ దిమ్మరులుగా తిరిగేవాళ్ళు. సో వాళ్ళు డెవలప్మెంట్లో భాగం కాదనుకుంటాం, వాళ్ళని కూడా డెవలప్మెంట్లో భాగం చేయాలి. అప్పుడే దే కెన్ కాంట్రిబ్యూట్ టు ద అచీవ్మెంట్ అండ్ వికసిత్ భారత్. సో దిస్ విల్ ఎంఫసైజ్ ఆన్ ద లాస్ట్ మైల్ డెలివరీ అండ్ సోషల్ జస్టిస్. ప్రీవియస్ క్లాస్లో మీకు లాస్ట్ మైల్ అనే పదం చెప్పాను. ఏంటిది లాస్ట్ మైల్ అంటే? చిట్ట చివరిన ఉన్న వాళ్ళని కూడా వృద్ధి ప్రయోజనాలు కలిగించాలి. ద పీపుల్ అట్ ద లాస్ట్ మైల్ అండ్ అట్ ది గ్రాస్ రూట్ లెవెల్ should be provided with the advantages of the growth. So ఇది కోర్ విజన్. సో ఈ టెర్మినాలజీ యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో కూడా ఇది ఏముంటాయి, ఎంతకన్నా ఎక్కువ ఉండవు. వాట్ ఈస్ ద కోర్ వాల్యూ, కోర్ విజన్ ఆఫ్ ద 2026 బడ్జెట్? సింపుల్ క్వశ్చన్ అంతే. ఇది ఎన్ష్యూరింగ్ ద ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ ఫర్ హోమ్? ఫర్ ఆల్ దీస్ పీపుల్. ఎవరు? ఫార్మర్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, నొమాడ్స్, యూత్, పూర్ అండ్ ఉమెన్. ఇందులో లేని పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో ఏదైతే ఉందో అది వరకు మాత్రమే. బడ్జెట్ ప్రకారం ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఈ అంశాల వరకు. మామూలుగా బడ్జెట్ కాకుండా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఇంకా మనం చిల్డ్రన్ పెట్టవచ్చు, లేకపోతే సీనియర్ సిటిజన్స్ పెట్టవచ్చు, ఎల్జీబీటీలు పెట్టవచ్చు, అందరిని పెట్టవచ్చు. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో అందరినీ తీసుకొచ్చి పెట్టవచ్చు. కానీ బడ్జెట్ 26 ప్రకారం ఇంక్లూజివ్ గ్రోత్ ఎవరికి ఉండాలి అంటే ఈ వీళ్ళందరికీ ఉండాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ యువశక్తి డ్రివెన్ బడ్జెట్. సో బడ్జెట్ దగ్గర ఫస్ట్ పాయింట్ చెప్పింది అంటే ఇట్ ఈస్ ఇంక్లూజివ్ అండ్ యూత్ ఓరియంటెడ్. సో యువశక్తి డ్రివెన్ బడ్జెట్ అంటే ఎంఫసైజింగ్ ద యూత్ ఇన్ ది గ్రోత్ ప్రాసెస్. మరి ఈ పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చాలంటే యూత్ ఇంపార్టెంట్. అలాగే ఈ ఆస్పిరేషన్స్ని అచీవ్మెంట్స్గా మార్చాలంటే యూతే ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ పర్ఫార్మెన్స్ సాధించాలంటే యూత్ ఇంపార్టెంట్. సో బడ్జెట్ ఇన్స్పైర్డ్ బై ది ఐడియాస్ ఫ్రమ్ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026. ఇది ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే బడ్జెట్లో దీనికి ప్రధానంగా తీసుకున్నటువంటి అంశాలు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026లో, అంటే జనవరిలో నిర్వహించినటువంటి ఒక సమావేశం నుంచి తీసుకున్నటువంటి కాంట్రిబ్యూషన్ అనమాట. ఇన్పుట్ షేర్ డైరెక్ట్లీ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద యూత్ పార్టిసిపేషన్ ఇన్ ది పాలసీ మేకింగ్. అంటే యువత విధాన నిర్మాణంలో కూడా పాల్గొనడం,
అనేటటువంటి పర్స్పెక్టివ్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఇట్ స్ట్రెంగ్థన్స్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్ యూటిలైజేషన్. లాస్ట్ బడ్జెట్ వరకు ఏం చెప్పారు? జ్ఞాన్ పే ధ్యాన్ అన్నారు. ఓకే, వాళ్ళ మీద ఫోకస్ చేయమన్నారు, యూత్ని డెవలప్ చేయమన్నారు. మరి యూత్ని డెవలప్ చేస్తే వాళ్ళు డెవలప్ అవ్వడం సరిపోదు, వాళ్ళు కూడా డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి. సో యూ హ్యావ్ టు టేక్ ది ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూత్ ఇన్ ది పాలసీ ప్రాసెస్ ఇన్ అచీవింగ్ ది వికసిత్ భారత్ గోల్స్. వికసిత భారత్ లక్ష్యాలని సాధించడంలో భాగంగా యూత్ని డెవలప్ చేయడమే కాదు, యూత్ కూడా దేశాన్ని డెవలప్ చేయాలి అనేది దీంట్లో ఉన్నటువంటి ఫోకస్ ఏరియా. ది థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ గవర్నమెంట్ సంకల్ప్. సంకల్ప్ అంటే ఏంటి? కమిట్మెంట్. ఈ సంకల్ప్ కమిట్మెంట్ నిబద్ధత, ప్రభుత్వం దేనికి నిబద్ధత కలిగి ఉంది? విత్ ద ప్రయారిటీ ఫోకస్ ఆన్ పూర్, అండర్ ప్రివిలేజ్, డిసడ్వాంటేజ్ సెక్షన్స్. అ చేంజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ బడ్జెట్. ప్రీవియస్ ఇయర్ బడ్జెట్లో ఫోకస్ దేని మీద? గరీబ్, యువ, అన్నదాత, నారీశక్తి. ఇక్కడ కొంచెం మార్చారు. పూర్ పీపుల్, గరీబ్ ఉంది, అండర్ ప్రివిలేజ్డ్, ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి పదం. డిసడ్వాంటేజ్ సెక్షన్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, వీళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఏం చేసాం? ఇట్ ఈస్ ద బడ్జెట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్. ఎక్కడ? ద ఫస్ట్ బడ్జెట్ టు బి ప్రిపేర్డ్ ఇన్ ది కర్తవ్య భవన్. కర్తవ్య భవన్ అనే ఒక కొత్త బిల్డింగ్లో తయారు చేసినటువంటి బడ్జెట్ ఇది. సెంట్రల్ సెక్రటేరియట్ ఇది. అంటే సెంట్రల్ సెక్రటేరియట్ విస్తా ప్రాజెక్టులో భాగంగా కొత్తగా కట్టినటువంటి భవనం. ఈ విస్తా ప్రాజెక్టులో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు కదా, ఇంక్లూడింగ్ కొత్త పార్లమెంటు, కొత్త ప్రెసిడెన్షియల్ హౌస్ అన్నీ వస్తాయి, ప్రైమ్ మినిస్టర్ హౌస్. సో ఇట్ ఈస్ ఎ సింబాలిజం ఆఫ్ డ్యూటీ, అకౌంటబిలిటీ అండ్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. సో గవర్నెన్స్ ఎలా ఉండాలి? ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, సిటిజన్ సెంట్రిక్గా ఉండాలని చెప్పాను కదా. సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అంటే ఏంటి? ప్రజలే కేంద్రకంగా ఉండే పరిపాలన. సో ఈ బడ్జెట్ రూపకల్పన కూడా పీపుల్ ఓరియంటెడ్గా తీసుకురావడం జరిగినటువంటి పరిస్థితి. సో ఈ కర్తవ్య ఫోకస్ అని చెప్పాం. కర్తవ్యాలు అంటే ఏంటి? 3 రకాల కర్తవ్యాలు పెట్టారు, 3 రకాల డ్యూటీస్. అంటే ఇది మామూలుగా ఎవ్రీ బడ్జెట్లో గవర్నమెంట్ బడ్జెట్ విషయంలో రెస్పాన్సిబిలిటీస్కి, డ్యూటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. రైట్స్ కన్నా మనకి ప్రస్తుతం కావాల్సింది రెస్పాన్సిబిలిటీస్. హక్కుల కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ బాధ్యతలు. సో ఇప్పటిదాకా మనం హక్కుల మీద ఫోకస్ చేసాం, ఇప్పటి నుంచి అట్లీస్ట్ బాధ్యతల మీద ఫోకస్ చేద్దాం అనేది. అండ్ అందుకనే 2015 బడ్జెట్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో రెస్పాన్సిబిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే బాధ్యతలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు 2025 బడ్జెట్లో దీన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేశారు. ఏది? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఎక్స్టెన్షన్ అయింది కదా. సబ్కా సాత్ అందరితో కలిసి, సబ్కా వికాస్ అందరూ అభివృద్ధి చెందుతారు. డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ విత్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఎవ్రీబడి. నేను పడుకుంటాను, అందరూ తీసుకొచ్చి నాకు సంపాదించి పెట్టండి, అప్పుడు డెవలప్ కావు. డెవలప్మెంట్ జరగాలి అంటే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేయాలి. యూ హ్యావ్ టు కన్వర్ట్ యువర్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఇంటూ పర్ఫార్మెన్స్. ఇవన్నీ జరగాలంటే అందరూ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి. గవర్నమెంట్కి బాధ్యతలు ఉంటాయి, అఫ్కోర్స్, సిటిజన్స్కి బాధ్యతలు ఉంటాయి. అప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్. దీన్ని ఎక్స్టెన్షన్ చేసి 25 బడ్జెట్లో ఏం పెట్టారు? సబ్కా ప్రయాస్ అని కూడా పెట్టారు. సబ్కా ప్రయాస్ అంటే ప్రయాస్ అనే దాంట్లోనే డ్యూటీ ఉంది. ఇది కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్. అందరూ ప్రయత్నించి తమ తమ వంతు కర్తవ్యం నిర్వహిస్తేనే అది పూర్తి స్థాయిలో మన దేశ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సబ్కా విశ్వాస్ ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే అందరూ తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు. సో దీన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే పదాన్ని కొంచెం మార్చి కర్తవ్యాలు అని పేరు పెట్టారు. 3 కర్తవ్యాలు. కర్తవ్య 1 సస్టైన్డ్ అండ్ రెసిలియంట్ ఎకనామిక్ గ్రోత్, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్. ప్రీవియస్ దాంట్లో చెప్పింది ఏంటి? సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్, పౌరుల బాధ్యతలు. మరి ప్రభుత్వం కూడా చేయాలి కదా. సో గవర్నమెంట్ చేయాల్సింది సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, రెసిలియంట్ ఎకనామిక్ గ్రోత్. అలాగే కర్తవ్య 2 కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఆస్పిరేషనల్ ఫుల్ఫిల్మెంట్. కెపాసిటీ బిల్డింగ్ అంటే ట్రైనింగ్ అన్నమాట, స్కిల్ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్. ప్రభుత్వ బాధ్యత ప్రజల యొక్క నైపుణ్యాలను పెంచడం, స్కిల్ డెవలప్మెంట్. దాన్ని కెపాసిటీ బిల్డింగ్ అన్నారు.
ఎందుకంటే నువ్వు పని చేయాలి, ప్రజలతోటి పని చేయించాలి, ప్రజలందరూ కలిసి పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎవరెవరు పని చేయాలి? అది పర్టికులర్గా యూత్ పని చేయాలి. యూత్ అందరూ ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. యూత్ని డెవలప్ చేశారు నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు ఇవాళ నుంచి ఏం చేయాలంటే, ఈ కొత్త బడ్జెట్ నుంచి ఏం చేయాలి? యూత్ కూడా డెవలప్మెంట్ ప్రాసెస్లో పాల్గొనాలి. ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఎలా పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ తెలిసిన పనిని మరింత బాగా చేయడం ద్వారా. తెలిసిన పని మరింత బాగా చేయాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, అంటే ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఆ ట్రైనింగ్ ద్వారా చేసేటటువంటి పని కెపాసిటీ బిల్డింగ్ అంటారు. అప్పుడు మన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ట్రైనింగ్ వచ్చినప్పుడు మన ఆస్పిరేషన్ ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యానికి సాధించడానికి కావలసినటువంటి నైపుణ్యాలు వస్తాయి, లేకపోతే కుదరదు. ఇప్పుడు అర్జునుడు ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఎలా అయ్యాడు? జస్ట్ అట్లా వెళ్ళిపోలేదు. నాకు అందరికన్నా ప్రపంచంలోనే నెంబర్ 1 విలువిద్యకారుడు అయ్యేటటువంటి కెపాసిటీ కావాలని కలలు కంటే సరిపోదు కదా. ఆ ఆస్పిరేషన్కి ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి ఒక సైంటిఫిక్ ట్రైనింగ్ కావాలి. సైంటిఫిక్ ట్రైనింగ్ తీసుకున్నాడు, ప్రయత్నం చేశాడు, వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. సో అదేవిధంగా నీకు ఆస్పిరేషన్స్ ఉంటే సరిపోదు. ఫుల్ఫిల్ అవ్వాలంటే అది సాధించే ప్రయత్నం చేయాలి. సాధించే ప్రయత్నంలో ప్రాపర్ కెపాసిటీ బిల్డింగ్ జరగాలి. మూడోది ఇది గత బడ్జెట్లో ఉన్నటువంటిది, ఏది? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇన్ ప్రాక్టీస్. అందరూ కలిస్తేనే అందరూ అభివృద్ధి చెందుతారు. సో ఇటువంటి పర్స్పెక్టివ్లో ఈ 3 రకాల కర్తవ్యాలు చెప్పారు. వీటి డీటెయిల్స్ అలా ఉన్నాయి. కర్తవ్యం 1. సో మొదటిది ఏంటి? సస్టైన్డ్ అండ్ రెసిలియంట్ ఎకనామిక్ గ్రోత్. ఇది ఎలాగా? యాక్సలరేట్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ బై ఎన్హాన్సింగ్ ది ప్రొడక్టివిటీ అండ్ కాంపిటేటివ్నెస్. ఉత్పాదకతని పెంచడం, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ఈ ఎకనామిక్ గ్రోత్ని పెంచవచ్చు. సో దీనికోసం గ్లోబల్ ఎకనామిక్ వాలటిలిటీస్ అండ్ ఎక్స్టర్నల్ షాక్స్ని తట్టుకునే శక్తిని పెంచుకోవాలి. అంటే బిల్డ్ రెసిలియన్స్ ఎగెనిస్ట్ వాట్? గ్లోబల్ ఎకనామిక్ వాలటిలిటీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎగుడు దిగుడు పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎగుడు దిగుడు పరిస్థితుల్లో ఉండడం అంటే వాలటిలిటీ అంటే ఒక స్టేబుల్గా ఉండకుండా అట్లాడడం, ఊగుతూ ఉండడం. అంటే మీనింగ్ దేనివల్ల? ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 1 డే ముందు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వే కనుక చూస్తే మనకు తెలుస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అన్ని అనేక రకాల కారణాల వల్ల 1% 2% గ్రోత్ రేట్లో నడుస్తుంది. బట్ ఇండియన్ ఎకానమీ, బికాస్ ఆఫ్ ద స్టేబుల్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కంట్రీ, ఈజ్ మెయింటైనింగ్ 7% గ్రోత్ రేట్. 7% అబోవ్ గ్రోత్ రేట్. ప్రపంచం అంతా అమెరికా, చైనా లాంటి దేశాలతో సహా వృద్ధి రేటు ప్రీవియస్ ఇయర్స్లో అంటే 24లో కానీ 25లో కానీ ఓన్లీ 1 and 2% మాత్రమే ఉంటాయి. భారతదేశం మాత్రం 7% ఎకనామిక్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేస్తుంది. అంటే డిస్పైట్ ద ఎకనామిక్ వాలటిలిటీస్ అక్రాస్ ద వరల్డ్ కాస్డ్ బై ద రీజనల్ వార్స్, టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్, ప్రాంతీయ యుద్ధాలు, టెర్రరిస్ట్ యుద్ధాలు, ఇటువంటి వాటి కారణంగా. ప్రాంతీయ యుద్ధాలు అంటే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాలు కానీ, లేకపోతే ఈ ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం కానీ, టెర్రరిస్ట్ దాడులు కానీ, ఇటువంటి అన్నిటి కారణాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్టేబుల్గా లేదు, సుస్థిరంగా లేదు. అండ్ ఎక్స్టర్నల్ షాక్స్ కాజ్డ్ బై ద సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇష్యూస్. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అంటే ఈ చైనా నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అవి. ఆ సప్లై చైన్లో వచ్చేటటువంటి ఎప్పుడైతే లాక్డౌన్ కారణంగా వచ్చేటటువంటి సమస్యలు, లేకపోతే ఇప్పుడు రెడ్ సీలో నుంచి వచ్చేటటువంటి ఓడల మీద చేసే దాడులు. ఎవరు? హూతీ తీవ్రవాదులు. ఈ హూతీకి చెందినటువంటి తీవ్రవాద సంస్థలు రెడ్ సీలో వచ్చే షిప్ల మీద దాడులు చేస్తుంటారు. దానివల్ల సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ అవుతుంటాయి. ఇవన్నీ గ్లోబల్ షాక్స్ అన్నమాట. ఈ గ్లోబల్ షాక్స్ నేపథ్యంలో కూడా ఇండియన్ ఎకానమీ రెసిలియంట్గా ఉంది. సో అది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటిది. దీన్ని ఎలా సాధించాలంటే బై ఎన్హాన్సింగ్ ది ప్రొడక్టివిటీ అండ్ బై ఎన్హాన్సింగ్ ది కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలంటే, పోటీతత్వాన్ని పెంచుకోవడం అంటే బై ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్. అంటే భారతదేశంలో తయారు చేసేటటువంటి వస్తువుల యొక్క నాణ్యతని పెంచడం ద్వారా పోటీతత్వాన్ని పెంచవచ్చు. వస్తువుల యొక్క ధరలు తగ్గించడం వల్ల పోటీని పెంచవచ్చు. బై ఎన్హాన్సింగ్ ది సైకిల్ ఆఫ్ ప్రొడక్షన్, రెడ్యూసింగ్ ది సైకిల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ బై ఎన్హాన్సింగ్ ది స్కేల్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఇవన్నీ కూడా ఏంటి? కాంపిటేటివ్నెస్ని పెంచుకునేటటువంటి మార్గాలు. స్కేల్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటే వస్తువుల్ని ఎక్కువ సంఖ్యలో తయారు చేస్తే ఏమవుతుంది? ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. అది ఎఫిషియన్సీ.
అలాగే వస్తు ధరలు తగ్గుతాయి. దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే ఆటోమేటిక్గా వస్తు ధరలు తగ్గుతాయి. ఆటోమేటిక్గా పోటీలో నీ వస్తువు ఎక్కువ మంది కొంటారు తక్కువ ధర పెట్టడం వల్ల. అప్పుడు దానివల్ల ప్రయోజనం ఇంకా పెరుగుతుంది, కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇటువంటివి అన్నీ కూడా ప్రొడక్టివిటీ పెంచడం, కాంపిటేటివ్నెస్ పెంచడం ద్వారా ఇది ఎకనామిక్ గ్రోత్ రేట్ని మెయింటైన్ చేయడం. రెండో కర్తవ్యం ఏంటి? కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఆస్పిరేషనల్ ఫుల్ఫిల్మెంట్. సో టు ఫుల్ఫిల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ద సిటిజన్స్. సో ప్రజలకి కొన్ని ఆస్పిరేషన్స్ ఉన్నాయి, అంటే కోరికలు ఉన్నాయి. ఆ కోరికలని తీర్చుకునేటటువంటి ప్రయత్నం జరగాలి. అండ్ దీనికోసం ఏం చేయాలి? బిల్డ్ పీపుల్స్ కెపాసిటీ టు బికమ్ స్కిల్డ్, ఎంపవర్డ్, యాక్టివ్ పార్ట్నర్స్ ఇన్ ది డెవలప్మెంట్. ఈ 3 పదాలు. సో ప్రజలకి గవర్నమెంట్ మాత్రమే సర్వీస్ చేయడం కాదు, ప్రజలు కూడా దాంట్లో డెవలప్మెంట్లో పాల్గొనాలి. పాల్గొనడం ఎలా చేయాలి మరి డెవలప్మెంట్ ప్రాసెస్లో? అంటే లక్ష్యాలు పెట్టుకుంటే చాలదు. లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాల కోసం ప్రయత్నించాలి. చాలాసార్లు చెప్పారు, కొంతమంది శ్రీనివాస్ అని రాసుకుని పక్కన ఐఏఎస్ అని రాసుకుంటారు ప్రిపరేషన్ టైంలోనే. యాస్పిరేషన్ బాగుంది. ఆ యాస్పిరేషన్ మరి ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కెపాసిటీ టు అచీవ్ దట్ గోల్. ఆ లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావలసినటువంటి కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాలి, సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నువ్వు కలెక్టర్ అయిపోతా అని చెప్పి కలగంటే చాలు. కలెక్టర్ అవ్వడానికి కావాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అయింది, ముందు ఆ ఎగ్జామ్కి అప్లై చేయాలనే విషయం తెలిసి ఉండాలి కదా. అది ఆ తర్వాత దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోవాలి, ఏం చదవాలో తెలియాలి, ఏం చదవకూడదో తెలియాలి. ఇవన్నీ కెపాసిటీ బిల్డింగ్లో భాగం అన్నమాట. సో కాబట్టి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అనే ఆస్పిరేషన్ ఉంది దేశంలో చాలామంది యూత్కి. ఆ ఉన్నత స్థితికి ఎదగాలంటే ఇన్స్టాగ్రామ్లో పైకి ఇట్లా లేపి చూసుకుంటే సరిపోతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందుతున్నారు, ఎంతోమంది డెవలప్ అవుతున్నారు. మన బతికేంది ఎంతసేపు డెవలప్ అనుకోవడంతోనే సరిపోతుంది. అనుకుని సాయంత్రం అయ్యాక ఏం చేస్తాం? తాగుతాం అనుకుని డిసైడ్ అయ్యి తాగుతాం, మళ్ళీ పండుకుంటాం, మళ్ళీ కల వస్తుంది. ఏమని? నేను ప్రపంచంలోనే అందరికన్నా పెద్ద ధనవంతున్నాయనే కల వస్తుంది. కళలకు మిగిలిపోకూడదు. అది ఎక్కడికి వెళ్ళాలి? అది అంటే దాన్ని యాక్చువల్ రియాలిటీకి కన్వర్ట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, ఎంపవర్ యువర్ సెల్ఫ్. స్కిల్ బిల్డింగ్ జరగాలి, దాన్నే కెపాసిటీ బిల్డింగ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ జరగాలి, కావాల్సిన నైపుణ్యాలు నువ్వున్న ప్రాంతానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. భారతదేశానికి ఉన్నటువంటి వరం ఏంటి అంటే ప్రాంతాలు ఉండడం, పెద్ద భూభాగం ఉండడం. అందులో సుమారుగా 7,000 కిలోమీటర్ల వరకు ఏది ఉంది? ఇది కోస్టల్ ఏరియానే ఉంది. కోస్టల్ ఏరియా అనే ప్రాంతమే చాలు, నీ స్కిల్ డెవలప్మెంట్ అయిపోతుంది. అది నీకు మంచి 20% స్కిల్స్ దాని మీదే డిపెండ్ అయి ఉంటాయి. నువ్వు కోస్టల్ ఏరియాలో ఉంటావు కాబట్టి సముద్రంలోనో లేకపోతే చెరువులోనో ఈత కొట్టడం వస్తుంది కదా, పిత్త పరిగెలు పట్టుకోవడం కూడా వస్తుంది కదా, అంటే చేపలు పట్టడం వస్తుంది కదా. ఈ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకో. గవర్నమెంట్ చెప్తుంది అదే, నువ్వు కోస్టల్ ఏరియాలో ఉన్నావు కాబట్టి నీ కోస్టల్ స్కిల్స్ పెంచుకో. అప్పుడప్పుడు వరదలు వస్తుంటాయి కాబట్టి కంపల్సరీగా స్విమ్మింగ్ కూడా వస్తుంది, లేకపోతే చచ్చిపోతావు స్విమ్మింగ్ రాకపోతే. అండ్ ఈ నీళ్ళు బాగా ఎక్కువైనప్పుడు ఏదో చెట్టుని పట్టుకుని ఎక్కాలి పైకి, తాడి చెట్టు పైకి ఎక్కాలి. ఫస్ట్ ఎక్కగానే కళ్ళు కుండలు కొట్టుకుని తాగేస్తావు, అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మరి? అంటే ఏంటి? దీంట్లో భాగంగా నీకు పరిగెత్తడం వచ్చు, తర్వాత చెట్లు ఎక్కడం వచ్చు, తర్వాత స్విమ్మింగ్ చేయడం వచ్చు, తర్వాత చేపలు పట్టడం వచ్చు. అంటే ఇవన్నీ ఏంటి? సర్వైవల్ స్కిల్స్, బతికుండడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు. ఈ సర్వైవల్ స్కిల్స్కి ఇంకొంచెం పదును పెట్టు, దాన్ని థియరైజ్ చేసి ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని ఉపయోగించు. సో దీన్ని సర్వైవల్ అవ్వడం కోసమే ఈ నదీ తీర ప్రాంతాల్లో లేకపోతే సముద్ర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారు? బోట్లు అయితే తయారు చేసుకుంటారు కదా, కొత్త టెక్నాలజీ ఇంక్లూడ్ చేయడానికి, బోట్ ఆపరేట్ చేయడానికి. బోట్ తయారు చేసుకున్నాం, బోట్ ప్రాపర్గా సైంటిఫిక్గా ఎట్లా తయారు చేసుకోవాలి అనేటటువంటి కార్యక్రమమే ఒక పెద్ద ఇండస్ట్రీ. అది బోట్ బిల్డింగ్ ఇండస్ట్రీ, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దాకా డీజిల్ ఇంజిన్లతో నడిచినాయి, రేపు రోబోటిక్ ఇంజిన్స్తో నడుస్తాయి. అది డీజిల్ ఇంజిన్తో నడిస్తే డీజిల్ పోయాలి, దాన్ని గట్టిగా ఇట్లా లాగాలి, బుడబడ బుడబడ బుడబ అని చెప్పి సౌండ్ వచ్చి స్టార్టింగ్లో మెల్లగా దాన్ని స్టార్ట్ అవుతుంది. ఇలా అనుకుంటాం, వెళ్ళిపోతాం, ఉప్పెన వస్తుంది, 100 రోజులు ఆడుతుంది. ఇది సో అట్లా ఈ షిప్ బిల్డింగ్లోనే అనేక రకాల వృత్తులు ఉన్నాయి.
ఆ వృత్తులన్నింటిలో నైపుణ్యాలు పెంచుకోమని చెప్తున్నారు. అంటే సెవరల్ టైమ్స్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఇన్సిస్టెడ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ద నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద టీచర్. నేచర్ ఈజ్ ద టీచర్ అంటే ఏంటి? ఈ ప్రకృతే నీకు రకరకాల పాఠాలు నేర్పిస్తుంది. టీచింగ్ సరిపోదు, కొంచెం ఇంకా దానికి స్కిల్ బిల్డింగ్ కూడా కావాలని చెప్తున్నారు అన్నమాట. ఈ కెపాసిటీ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. తర్వాత మూడో కర్తవ్యం, ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇన్ ప్రాక్టీస్. ఆచరణలో ఇది జరగాలి. అందరితో కలిసి అందరూ అభివృద్ధి చెందాలి. ఎలాగా? బై ఎన్షూరింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు ద రిసోర్సెస్, అమ్యూనిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఈ మూడు వర్డింగ్ ఇంపార్టెంట్. సో బై ఇంప్రూవింగ్ ద యాక్సెస్ టు రిసోర్సెస్, అమ్యూనిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ కవరేజ్ అక్రాస్ ఫ్యామిలీస్, కమ్యూన్స్, రీజన్, సెక్టర్స్. ఫోకస్ ఆన్ ద బ్యాలెన్స్ అండ్ పార్టిసిపేటివ్ డెవలప్మెంట్. ఈ లాస్ట్ వర్డింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ సాధించాలంటే సంతులిత ప్రాంతీయాభివృద్ధి అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, సంతులిత ప్రాంతీయాభివృద్ధి. అందుకే ఈసారి ఓన్లీ గతంలో డెవలప్మెంట్ అంతా దేని మీద ఫోకస్ అయ్యేది అంటే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రాంతాలను డెవలప్ చేయడానికి. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు ఈస్టర్న్ స్టేట్స్ మీద డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ ఈస్టర్న్ స్టేట్లో ఉన్నటువంటి వాటిలన్నింటినీ ఇప్పుడు ఏమన్నారు? పూర్వోదయ స్టేట్స్ అని అంటారు. పూర్వోదయ స్టేట్స్ అంటే ద స్టేట్స్ ఇన్ ది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సూర్యుడు డాష్ను ఉదయిస్తాడు. ఎక్కడ? తూర్పును ఉదయిస్తాడు. కాబట్టి పూర్వ ప్రాంతము అంటే ఈ ఈస్టర్న్ ప్రాంతంలో ఉండేటటువంటి రాష్ట్రాలకి ఉదయం అని పేరు పెట్టారన్నమాట. ముందు ఆ రాష్ట్రాలే ఎదగాలి. ఎందుకంటే ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఒరిస్సా, బెంగాల్, వెస్ట్ బెంగాల్, బీహార్ ఇటువంటివి ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో పేదరికం ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ పేదరికం ఉన్న రాష్ట్రాలను కూడా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వైబ్రెంట్ ఇండియా, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఎవరి కోసం? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసం. అవి ఎలాగూ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎలాగూ పేద రాష్ట్రాలు, డెవలప్మెంట్ అసలు లేదాడ. రోడ్లు ఉండవు. 2014 వరకు అసలు రైళ్ళు కూడా లేవు అక్కడ. మొట్టమొదటి రైల్వే స్టేషన్ 2013-14లో వచ్చింది. అలాంటి వెనుకబడిన ప్రాంతాలని ఈ ఫోకస్ చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ పెట్టుకున్నారు. సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది అక్కడే స్టార్ట్ చేశారు. ఇప్పుడేంటి స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాము ఈ ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటినీ డెవలప్ చేయడానికి. దట్ ఇంక్లూడ్స్ నార్త్ ఈస్ట్ ఆల్సో. ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఓన్లీ కేవలం ఈస్ట్లో ఉన్నటువంటి మాత్రమే కాదు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ను కూడా కలుపుకొని. సో వీటన్నిటినీ కలిపి ఏమన్నారు? పూర్వోదయ అనే పేరుతోటి ఈ రాష్ట్రాలన్నింటినీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు. అంటే ద పాజిటివిటీ ఇన్ ది స్టేట్స్ విల్ బిగన్ ఫర్ ద డెవలప్మెంట్. అది బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అంటే సంతులిత ప్రాంతీయాభివృద్ధి సాధించడం. అండ్ అంతేకాకుండా పార్టిసిపేటరీ డెవలప్మెంట్. సో ఈ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అంటే భాగస్వామ్య అభివృద్ధి. సో భాగస్వామ్య అభివృద్ధి అంటే దట్ ఈస్ సబ్కా సాత్, అందరి భాగస్వామ్యంతో. ఇందులో ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కాదు డెవలప్మెంట్కి ఫోకస్ చేయాల్సినటువంటిది. సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి, దాంతోపాటు స్టేట్స్ పార్టిసిపేట్ చేయాలి. స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం అంటే మీనింగ్ జిల్లాలు కూడా భాగస్వామ్యం అవ్వాలి, గ్రామ పంచాయతీ కూడా భాగస్వామ్యం అవ్వాలి, గ్రామ సభలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సో దిస్ ఇస్ ది పార్టిసిపేటివ్ డెవలప్మెంట్. గ్రామ సభ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధి ప్రక్రియలో ప్రతి వ్యక్తి పాల్గొంటున్నాడని అర్థం. సో 3 కర్తవ్యాలు, ఆ 3 ఇంపార్టెంట్. ఆ తర్వాత రిఫార్మ్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ రిఫార్మ్ మూమెంట్. సో ఈ ఎకనామిక్ రిఫార్మ్ మొమెంటం ఏ అంశాల ఆధారంగా ఈ సంస్కరణలు తీసుకొస్తారు అంటే బై ద కాంప్రహెన్సివ్ ఎకనామిక్ రిఫార్మ్స్ టు బి ఎయిమ్డ్ ఎట్. ఈ ఆర్థిక సంస్కరణలు సమగ్రంగా ఏ అంశాల మీద? ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉపాధిని కల్పించడం, ఉద్యోగాలు అన్ని రంగాల్లో ఉపాధిని కల్పించడం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితేనే ఓవరాల్గా డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. వితౌట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఇది చేయాలంటే ఏం చేయాలి? మైక్రో ప్రాజెక్టులు తీసుకురావాలి, మెగా ప్రాజెక్టులు పెట్టాలి. ఆ ప్రాజెక్టులన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న ప్రాజెక్టులు అంటే ఒక విలేజ్లో ఒక కల్వర్ట్ నిర్మించడం, ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం, అలా ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సపోజ్ విబీజీ రామ్జీకి అనే కొత్త చట్టం తీసుకొచ్చారు. దానివల్ల ఏమైంది? 100 days ఎంప్లాయ్మెంట్ నుంచి కనీసం 125 days ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ టు ద అన్స్కిల్డ్ పీపుల్.
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ టు ద స్కిల్ పీపుల్ ఆల్సో, కెపాసిటీ బిల్డింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ద యూత్ అనేది కూడా చెప్పాం కదా. సో నైపుణ్యం ఉన్న వాళ్ళకి నైపుణ్య సంబంధమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి, నైపుణ్యం లేని వాళ్ళకి నైపుణ్యం లేని ఉద్యోగాలు ఉంటాయి. ఈ విబిజీ రామ్జీ అనేటటువంటి ప్రోగ్రామ్ ద్వారా అది సాధ్యమవుతుంది. ఈవెన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ స్కిల్స్ అండ్ డోంట్ వాంట్ టు బిల్డ్ ఎనీ స్కిల్స్. సో అది అటువంటి రకం. ఇప్పుడు సపోజ్ విశ్వకర్మ యోజన అనే ఒక ప్రోగ్రాం ఉంది. ఈ విశ్వకర్మ యోజన అనే ప్రోగ్రాం ద్వారా ఓబీసీలకి సుమారుగా 18 రకాల ట్రేడ్స్లో స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు. ఓబీసీలు అంటేనే ఫండమెంటల్గా దే ఆర్ నోన్ ఫర్ ద స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ అవసరమైనటువంటి చేతి వృత్తులు నిర్వహించేవాళ్ళు 18 రకాల ట్రేడ్స్లో, కార్పెంటరీ కావచ్చు, లేకపోతే ఈ సలూన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఆర్ లేకపోతే ప్లంబింగ్ కావచ్చు, ఇటువంటి అన్నిటికీ స్కిల్స్ డెవలప్మెంట్. స్కిల్ అవసరం లేనటువంటి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి, అలాంటి వాటి కోసం కూడా మొత్తం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం, తద్వారా ప్రొడక్టివిటీ పెంచడం అండ్ దేర్ బై యాక్సిలరేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్. ఉత్పాదకత పెరిగితే ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద రిఫార్మ్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ. సంస్కరణల ఆధారంగా చేసేటటువంటి అభివృద్ధి, వృద్ధి. అండ్ ద స్కేల్ అండ్ స్పీడ్ ఆఫ్ ద రిఫార్మ్స్ ఏ విధంగా ఉంటుంది. సో 2025 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సుమారుగా 350 రకాల రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2.5 గంటలు మాట్లాడాడు కదా ఆయన. ఇండిపెండెన్స్ డే సందర్భంగా 2.5 గంటలు మాట్లాడాడు నిలబడి. అందులో 350 రకాల రిఫార్మ్స్ సజెస్ట్ చేయడం జరిగింది. సో 2025 ఇండిపెండెన్స్ డే అనౌన్స్మెంట్ రేపొచ్చాను. అండ్ దిస్ ఈజ్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద రిఫార్మ్ ఎక్స్ప్రెస్, కంటిన్యూస్ అండ్ హై స్పీడ్ రిఫార్మ్ ప్రాసెస్. సో ఈ రిఫార్మ్ ఎక్స్ప్రెస్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఆర్థిక సంస్కరణలు నిరంతరం జరుగుతాయి, అలాగే వేగంగా జరుగుతాయి. ఏంటి ఈ చేయబోయేటటువంటి రిఫార్మ్స్ ఏంటి, చేసినటువంటి రిఫార్మ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ ద రిఫార్మ్స్ దట్ ఆర్ ఇంప్లిమెంటెడ్, మేజర్ రిఫార్మ్స్ దట్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. జిఎస్టీ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్, క్వాలిటీ కంట్రోల్ రిఫార్మ్స్, ప్రధానంగా ఈ 3 రకాల సంస్కరణలు అన్నమాట. సో జిఎస్టీ సింప్లిఫికేషన్, ఇదెందుకు జిఎస్టీ సింప్లిఫికేషన్ ఎందుకు అనంటే ఫర్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభంగా వ్యాపారం చేసుకోవడం కోసం జిఎస్టీ 2.0 తీసుకొచ్చారు సెప్టెంబర్లో. ఇది దీపావళి బహుమతి అని చెప్పారు, దివాళీ ధమాకా అన్నారు దీన్ని. ఇది జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ని. ఈ రిఫార్మ్స్లో చేసింది ఏంటి, 4 స్లాబ్స్ ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబ్స్గా కన్వర్ట్ చేయడం. 4 స్లాబ్లు అంటే కొన్నిటి మీద 5% పన్నులు, కొన్నిటి మీద ఏమో 12% పన్నులు, కొన్నిటి మీద ఏమో 18%, కొన్నిటి మీద ఏమో 28%. ఈ 4 కాకుండా సిన్ గూడ్స్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది, దాని మీద 40% ట్యాక్స్లు ఉంటాయి. అది విచ్ ఈజ్ బియాండ్ దిస్ ఫోర్ స్లాబ్స్. అండ్ సిన్ గూడ్స్ అంటే లిక్కర్ ఇటువంటి వాటి మీద అనమాట. దీన్ని 2 స్లాబ్లుగా తగ్గించారు. 5% ఒకటి, ఇంకోటేమో 18% ఒకటి. ఇక మిగతా అన్ని నో ట్యాక్సెస్. సిన్ గూడ్స్ విల్ కంటిన్యూ టు బి ఇంపోజ్ విత్ 40%. సో ఈ 2 స్లాబ్స్ మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇటువంటి పద్ధతిలో ఈ రిఫార్మ్స్ని తీసుకొచ్చాం. దానివల్ల ఏమవుతుందంటే వస్తువులు ఎక్కువ అమ్ముడుపోతాయి. ఎందుకు, రేట్లు తగ్గుతాయి కాబట్టి వస్తువులు ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆటోమొబైల్స్ మీద ట్యాక్స్ తగ్గించారు. 28% ఉండేది. ఒక మారుతి కారు కొనుక్కోవాలంటే 28% ట్యాక్స్ కట్టాలి. సో ₹1,00,000 5 లక్షలు ఉందనుకో, దాని మీద 28% అంటే 28,000 ఇంటూ 5 లక్షలు అంత ఎక్స్ట్రా పడుతుంది మేడం. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 1,50,00,000 వరకు ఎక్స్ట్రా పడిపోతుంది. 5 లక్షలు కారు 6.5 లక్షలు అవుతుంది. ఇప్పుడు దాన్ని తగ్గించాం. దానివల్ల ఏమవుతుంది, 1,50,000 వరకు కట్టాల్సిన ట్యాక్స్ పని లేదు, తగ్గిపోయింది, ధర తగ్గిపోయింది ఆటోమేటిక్. ఎక్కువ మంది కొంటారు. సో ఎక్కువ మంది కొనడం వల్ల ఏమవుతుంది, ఇండియాలో 38% జీడిపి దేని నుంచి వస్తుంది, ఆటోమొబైల్ సెక్టర్ నుంచి వస్తుంది. అంతేమంది జనాభా ఈ ఆటోమొబైల్ సెక్టర్ మీద ఎంప్లాయ్మెంట్ కూడా డిపెండ్ అవుతున్నారు. ఎక్కువ కార్లు అమ్మడం అంటే, ఎక్కువ ఆటోమొబైల్స్ అమ్మడం అంటే, ఎక్కువ బైకులు అమ్మడం అంటే మీనింగ్ ఏంటి, కార్లు అంటే కార్లని కాదు. ఆటోమొబైల్ సెక్టర్ అంటే కార్లు ఉంటాయి, తర్వాత బైకులు ఉంటాయి, దాని విడిభాగాలు ఉంటాయి, దానికి సంబంధించిన ఇతర యాన్సిలరీ యూనిట్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటి మీద ఆధారపడి దేశంలో మొత్తం 38% వాటా ఎంప్లాయ్మెంట్ దీని నుంచే వస్తుంది. 38% జీడిపి దీని మీదే వస్తుంది. సో కాబట్టి దీన్ని కనుక ఇంప్రూవ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా రంగాల్లో ఉపాధి పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరగడమే కాకుండా వాళ్ళకి జీతాలు పెరుగుతాయి,
వాళ్ళ కొనుగోలు పెరుగుతుంది. అంటే యూ కెన్ క్రియేట్ ద డిమాండ్ విత్ ఇన్ ద కంట్రీ, యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ద డిమాండ్ ఇన్ ద ఎక్స్టర్నల్ సెక్టర్. సో అటువంటి మార్పు దీనివల్ల వచ్చేటటువంటి పరిస్థితి ఏంటంటే రేట్లు తగ్గించడం వల్ల జరిగినటువంటి అడ్వాంటేజ్ వస్తువుల ధరలు తగ్గడం, దానివల్ల ఎక్కువ మంది వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉండడం, లాభాలు పెరగడం. లాభాలు పెరిగినప్పుడు ఇంకా ఎక్కువ మంది వ్యాపారాలు చేస్తారు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సులభంగా వ్యాపారం చేసుకోవడానికి కావలసినటువంటి సంస్కరణలు జిఎస్టీ 2.0. సో therefore GST simplification resulted in reduced complexity and compliance burden. ఇది కూడా అడ్వాంటేజ్. ఈ GST 2.0 వలన జిఎస్టీ మీద ఉండేటటువంటి సంక్లిష్టత తగ్గింది. అండ్ ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ రెడ్యూస్ ది కంప్లైంట్స్ బర్డెన్ ఆల్సో. కంప్లైంట్స్ బర్డెన్ అంటే ఏంటి? పన్ను కట్టడం ఇబ్బందికరం, దాన్ని తగ్గించింది. పన్ను కట్టడం ఇబ్బందికరం తగ్గించడం అంటే పన్ను కట్టే పరిస్థితిని పెంచడం. సో ఎక్కువ మంది పన్ను కడతారు ఇప్పుడు. ఎందుకు? 2 స్లాబులు కాబట్టి నీకు క్లియర్గా తెలిసిపోతుంది ఎంత నేను పన్ను కట్టాలి. సో ట్యాక్స్ ఇవేజన్ విల్ బి రెడ్యూస్ టోటలీ. గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది, వ్యాపారం ఇంకో వైపు ఏమో వ్యాపారం పెరుగుతుంది. రెండోది ఏంటి? లేబర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. లేబర్ రిఫార్మ్స్ 2025 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నుంచి తీసుకొచ్చినటువంటి ఇంప్లిమెంట్ చేశారు. 2019 and 2020లో సుమారుగా 30 వరకు ఉన్నటువంటి లేబర్ చట్టాలని, కార్మిక చట్టాలని 4 లేబర్ చట్టాలుగా మార్చారు. ఇప్పుడు 19లోను తర్వాత 2020లోను మార్చడం ద్వారా ఇది కాంప్రహెన్సివ్ లేబర్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. వాటిని 2025 డిసెంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి? దెర్ ఇస్ అ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ విత్ ది వర్కర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో బిజినెస్ ప్రొటెక్షన్. లేబర్ రిఫార్మ్ ఈజ్ ఆల్సో ఇంటెండెడ్ టు ప్రమోట్ ద బిజినెస్. అంటే కార్మిక చట్టాలలో సంస్కరణల వలన ఒకవైపు కార్మికులకి రక్షణ, ఇంకొక వైపు వ్యాపారం చేసుకునేవాడికి కూడా రక్షణ. ఇప్పుడు యూజువల్గా మనం కార్మిక ప్రయోజనాలే ముఖ్యం అనే మైండ్ సెట్తో ఉంటాం, కానీ వ్యాపారం చేసుకోవడానికి ఇది చాలా డేంజర్. ఇప్పుడు ఒక వ్యాపార సంస్థ పెట్టినప్పుడు అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ స్ట్రైకులు చేశారనుకో, అది నష్టమే కదా, కంపెనీ వాడికి నష్టమే. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ కార్మిక చట్టాల వలన సపోజ్ నీకు నష్టం వచ్చింది, నువ్వు కంపెనీ పెట్టావు, దానికి నష్టం వచ్చింది. నష్టం వస్తే మామూలుగా మనం అనుకుంటాం, మనం నష్టం వచ్చింది కాబట్టి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఇండియాలో అటువంటి పాసిబిలిటీ లేదు. పెట్టడం వరకే నీ బాధ్యత, పెట్టడం వరకే నీ హక్కు, క్లోజ్ చేయడం నీ హక్కు కాదు. సో దీన్ని ఏమన్నారంటే 2017లోనే ఎకనామిక్ సర్వేలో ఎగ్జిట్ ఛాలెంజ్ అని అన్నారు. చక్రవ్యూహ కాంప్లెక్సిటీ అంటారు దీన్ని. చక్రవ్యూహ కాంప్లెక్సిటీ అంటే ఎలా అయితే అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు, అదేవిధంగా ఇండియన్ ఎకానమీలో సంస్థలని ఏర్పాటు చేయడం సులభం కానీ క్లోజ్ చేయడం సులభం కాదు. ఎందుకని? ఈ 30 రకాల కార్మిక చట్టాలు ఉండడం వల్ల నువ్వు క్లోజ్ చేసిపోతే ఆ ఉద్యోగాలు పోతే నువ్వేంటి, ఎవరు ఆన్సరబిలిటీ అంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ లేబర్ రిఫార్మ్స్లో తీసుకొచ్చినటువంటి ప్రొవిజన్స్ ఏంటంటే ఒకవైపు లేబర్ ఇంట్రెస్ట్ కాపాడుతూనే, సపోజ్ ఏదైనా కంపెనీ క్లోజ్ చేయాల్సి వచ్చింది, క్లోజ్ చేసుకొచ్చాడు, మరి అందులో ఒక 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నిన్న మొన్నటి వరకు నీ మీదేగా ఆధారపడినారు. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు కంగారు పడకు. ఎప్పటికైతే నువ్వు క్లోజ్ చేస్తున్నావో అప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళకి ఒక 1 month పాటు కెపాసిటీ బిల్డింగ్ ప్రొవిజన్ క్రియేట్ చేయి. అంటే కెపాసిటీ బిల్డింగ్ అంటే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. అప్పుడు ఉన్నటువంటి అవసరాల మేరకు ఏదైతే టెక్నాలజీ ఉంటుందో ఆ టెక్నాలజీకి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి 3 నెలల జీతం అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు బంద్ చేసుకోవచ్చు, నీ షాప్ నువ్వు బంద్ చేసుకోవచ్చు. అంటే 3 నెలల అడ్వాన్స్ జీతం ఇచ్చారు కాబట్టి ట్రాన్సిషన్ పీరియడ్కి అది ఉపయోగపడుతుంది. 2 కెపాసిటీ బిల్డింగ్ అంటే స్కిల్ బిల్డింగ్ కూడా చేశారు కాబట్టి, నైపుణ్య ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి అది కూడా నీకు నెక్స్ట్ ఉద్యోగం, కొత్త ఉద్యోగం తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ కార్మిక చట్టాల్లో తీసుకొచ్చినటువంటి మెయిన్ చేంజ్ అదనమాట. 38 రకాల చట్టాలు అక్కర్లేదు, 4 ఉంటే చాలు. వీటి ద్వారా కార్మికులకి రక్షణ, వ్యాపారం చేసుకునేవాడికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉంటుంది. 3వ రిఫార్మ్ ఏంటి? మెయిన్ క్వాలిటీ కంట్రోల్ రిఫార్మ్స్. అంటే రేషనలైజేషన్ ఆఫ్ మ్యాండేటరీ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్, బ్యాలెన్స్ బిట్వీన్ స్టాండర్డ్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ రెండింటికి మధ్య ఒక సమతౌల్యతని తీసుకొచ్చేటటువంటి అంశాలు. సో ఈ
డైమెన్షన్లో ప్రధానంగా ఓవరాల్గా బడ్జెట్ కీ కాన్సెప్ట్స్ ఇవి. అలాగే మొదటి కర్తవ్యం గ్రోత్ యాక్సిలరేషన్ అనేది ఒకటి చెప్పారు కదా. గ్రోత్ యాక్సిలరేషన్ ఎలా జరగాలి? వృద్ధిని వేగవంతం చేయడం. గ్రోత్ యాక్సిలరేషన్ అంటే వృద్ధిని వేగవంతం చేయడం. ఏంటి, ఎలా చేయాలి వృద్ధిని వేగవంతం అంటే 6 రకాల అంశాలను చెప్పారు ఇక్కడ. అంటే దెర్ ఆర్ 6 ఇంటర్వెన్షన్ ఏరియాస్ ఆఫ్ 6 పిల్లర్స్ ఆఫ్ గ్రోత్. వృద్ధికి ఆధారంగా 6 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి స్కేలింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచడం, అంటే ఉత్పాదకతని పెంచడం. అంటే ఏం చేయాలి? ఇండస్ట్రియలైజేషన్ పెంచాలి. 2 రీజ్యువనేషన్ ఆఫ్ లెగసీ ఇండస్ట్రీస్. ఇది ఒక పదం, కీ వర్డ్ ఇక్కడ, లెగసీ ఇండస్ట్రీస్ అని చెప్పి. లెగసీ ఇండస్ట్రీ అంటే ఏంటి? సాంప్రదాయ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి. సాంప్రదాయ పరిశ్రమలు అంటే ఏంటి? ఇండియాలో ఏదైతే ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా నేచర్ ఈజ్ ద టీచర్ అన్నది. ఈ ప్రకృతి మీద ఆధారపడి ఇండియాలో న్యాచురల్గా ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ని కూడా ఫోకస్ చేయాలి. దాన్ని లెగసీ ఇండస్ట్రీస్ అన్నారు. క్రియేటింగ్ ఛాంపియన్ ఎంఎస్ఎంఈస్. ఛాంపియన్ ఎంఎస్ఎంఈ ఇది కూడా ఒక కీవర్డ్, కొత్తగా ఉపయోగించినటువంటి కీవర్డ్. ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి ఇది ఒకటి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్. ఇదేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అంటే? గతంలో తీసుకొచ్చినటువంటి పిఎం గతిశక్తి ప్రోగ్రాంలో భాగంగా చేసేటటువంటి ఎక్స్టెన్షన్ అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. దీనికోసం సపోజ్ ఒక కొత్త హై స్పీడ్ రైల్వే కారిడార్స్, ఒక 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా. ఇప్పటిదాకానేమో హైవే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు, హై స్పీడ్ హైవేస్ అని చెప్పి. ఇప్పుడు అంటే మామూలు రోడ్లు డెవలప్మెంట్ కాకుండా ఇప్పుడు కొత్తగా దీంట్లో తీసుకొచ్చింది హై స్పీడ్ రైల్వే కారిడార్స్. అండ్ అంతేకాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా సీపోర్ట్స్ డెవలప్ చేస్తారు, కొత్త సీపోర్ట్స్ డెవలప్ చేయడం, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద సీపోర్ట్స్. అండ్ అంతేకాకుండా కొత్త ఎయిర్పోర్ట్లను కూడా డెవలప్ చేయడం. ఇన్ అడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ హైవే కన్స్ట్రక్షన్, అంటే రోడ్ కన్స్ట్రక్షన్తో పాటు మిగతా వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ చేయడం. లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ ఎక్కడి నుంచి? ఇండియాలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని, అదేవిధంగా సోలార్ అలయన్స్ని ఉపయోగించుకొని. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సిటీ ఎకనామిక్ రీజన్స్. ఇది ఇంకొక కొత్త వర్డ్ ఈ బడ్జెట్లో యూజ్ చేయబడినటువంటిది. సో ఈ సిటీ ఎకనామిక్ రీజన్స్ అంటే ఏంటి? పట్టణాలు ఆర్థిక ప్రయోజనాన్ని ఎక్కువ కలిగించేటటువంటి ప్రాంతాలు. ఇది గవర్నమెంట్కి లాభం, అలాగే కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు కూడా లాభం. సో అర్బనైజేషన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇంజిన్. అర్బనైజేషన్ యాజ్ ద ఇంజిన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ పట్టణీకరణ ద్వారా అభివృద్ధిని సాధించే ప్రయత్నం. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా పెంచాలి? దీనికోసం 7 రకాల రంగాలని, స్ట్రాటజిక్ రంగాలని పెట్టుకున్నారు. సో బయోఫార్మా శక్తి అనేది మొదటిది. బయోఫార్మా శక్తి అంటే ఏంటి? స్ట్రాటజీ ఫర్ ద హెల్త్ కేర్ అండ్ అడ్వాన్స్మెంట్ త్రూ ద నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. శక్తి అనే పదానికి ఉన్నటువంటి ఫుల్ ఫామ్ అది. ఇది స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. అండ్ దీనికోసం ఈవెన్ ఇంటర్నెట్ని ఉపయోగించుకొని 6th జనరేషన్ 6G ఇంటర్నెట్ కూడా డెవలప్ చేస్తారు. 6G ఇంటర్నెట్ కూడా డెవలప్ చేసి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా, డాక్టర్ల ద్వారా కూడా ఇండియాలో ట్రీట్మెంట్ ఇప్పించేటటువంటి ఏర్పాటు చేయొచ్చు. ఓన్లీ ట్రీట్మెంటే కాదు, ఓన్లీ కన్సల్టేషనే కాకుండా సర్జరీలు కూడా చేయించే టెక్నాలజీని బిల్డ్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా అక్కడి నుంచి సపోజ్ జర్మనీలో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ నీ చిన్న మెదడులో చిప్పిపోయింది, మరి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి. మరి ఆ జర్మనీ నుంచి ఇక్కడ వరకు వచ్చేంత టైం లేదు ఆడికి, ఆ డాక్టర్కి. ఏం చేస్తాడు? అక్కడి నుంచే 3D ప్రింటింగ్ ద్వారానో లేకపోతే రోబోటిక్ టెక్నాలజీ ద్వారానో ఈ ఇంటర్నెట్ను ఉపయోగించుకుని ఇక్కడ ఆపరేషన్ చేయించేస్తాడు. వాడి ఆధ్వర్యంలో ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది. సో అటువంటి టెక్నాలజీని డెవలప్ చేస్తారు. అండ్ పర్టికులర్గా ఈ బయోఫార్మా శక్తి అనే దాంట్లో మన హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ నాన్ ట్రెడిషనల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మీద కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. నాన్ ట్రెడిషనల్ అంటే ఏంటి? సాంప్రదాయేతర, అంటే ఈ ఆయుష్ మీద కూడా ఫోకస్ చేయడం. అలాగే సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఇంట్రడ్యూస్ చేయడం. లాస్ట్ ఇయర్ సెమీ కండక్టర్ మిషన్ స్టార్ట్ అయింది
2025లో. ఇప్పుడు దీన్ని 2.0కి తీసుకెళ్తున్నారు. అంటే సుమారుగా ఒక 6 ప్రాంతాల్లో సెమీ కండక్టర్ చిప్స్ను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఎందుకని అట్ ప్రజెంట్ సెమీ కండక్టర్స్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏ. ఎన్విడియా అనే కంపెనీ మాత్రమే ప్రపంచానికి కావాల్సిన 90% చిప్స్ తయారు చేస్తుంది. సెమీ కండక్టర్స్ ఆర్ నెసెసరీ ఫర్ ఆల్ ద ఎలక్ట్రానిక్ గుడ్స్ ఇంక్లూడింగ్ ది కార్లు లేకపోతే బైకులతో సహా ఇప్పుడు ప్రస్తుతం ఒక మొబైల్ ఫోన్లు లేకపోతే ల్యాప్టాప్లు, కెమెరాలు, ప్రతిదానికి కూడా సెమీ కండక్టర్ చిప్స్ కావాలి. ఈ సెమీ కండక్టర్ చిప్స్ని 90% వరకు ప్రొడ్యూస్ చేస్తున్నది ఎన్విడియా అనే కంపెనీ, ప్రపంచానికి కావాల్సినటువంటి. అదేమో అమెరికాలో ఉంది, అంటే అమెరికా కంట్రోల్లో ఉన్నట్లు లెక్క. ఇట్ క్యాన్ బి వెపనైజ్ చేయడం అంటే ఏంటి, ఆ చిప్స్ని ఎగుమతి చేయకుండా అమెరికా గవర్నమెంట్ ఆపచ్చు. అది ఆపిందంటే ఏమవుతుంది, కార్ల ప్రొడక్షన్ ఆగిపోతుంది, మొబైల్ ఫోన్ల ప్రొడక్షన్ ఆగిపోతుంది. సపోజ్ ఇండియా వాజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ ఇన్ 2024 అని చెప్పాం ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో ఈ చిప్స్ దిగుమతి చేసుకోవడం కనుక ఆగిపోయిందంటే అది పరిస్థితి రాదు. కాబట్టి ఇండియా నీడ్ టు బిల్డ్ అ రెసిలియంట్ ఆత్మనిర్భరత ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్. ఈ సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ తోటి ప్రైవేట్ కంపెనీలు ఇంక్లూడింగ్ ద కంపెనీస్ లైక్ టాటాస్, రిలయన్స్, అదాని వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇది సెమీ కండక్టర్స్ యూనిట్లు పెట్టడానికి. సో వీళ్ళకి సపోర్ట్గా గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి. ఈ ఎన్విడియా కంపెనీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అప్పుడు సొంతంగానే ఆత్మనిర్భరత సాధిస్తాం. ఎన్విడియాకి పోటీగా చైనాలో ఇప్పుడు వేగంగా చిప్స్ తయారు చేస్తున్నారు, అంటే చైనా మీద కూడా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో యూ మ్యానుఫ్యాక్చర్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ ద నీడ్స్ ఆర్ దేర్ ఫర్ ఇండియా. తర్వాత అందుకని స్టార్ట్ చేసింది ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 IISM, ఎలక్ట్రానిక్స్ అండ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఆల్రెడీ ఇండియాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 నడుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ అంతే. ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ దేనికోసం, మళ్ళీ ఏరోప్లేన్స్ కోసం కావాలి, జెట్స్ కోసం కావాలి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కోసం కావాలి. ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేది అంటే ఇరీడియం లాంటి ఒక మెటీరియల్ ఉందనుకో. సో దానికోసం సపోజ్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కేరళ ఈ 4 రాష్ట్రాలని కలుపుతూ ఒక కారిడార్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది రేర్ ఎర్త్ మెటీరియల్ కారిడార్. ఏ స్టేట్స్ అవి ఈ బడ్జెట్లో చెప్పినటువంటివి? ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కేరళ. ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ రిచ్ స్టేట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకు ఈ ప్రాంతాల్లోనే, వేరే స్టేట్లో అంటే తెలంగాణ ఇవన్నీ ఏం చేసిందంటే ఇక్కడ దొరకవు కాబట్టి. ఈ 4 రాష్ట్రాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఉండడం వల్ల రేర్ ఎర్త్ మెటీరియల్ రిచ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాటిని ఉపయోగించుకోవడం కోసం లిథియం లాంటివి, లేకపోతే ఇరీడియం లాంటివి, యురేనియం, ఇవి సపోజ్ యురేనియం ఉంది, అది కేరళ కోస్టల్ ఏరియాలో బాగా ఎక్కువగా దొరుకుతుంది. ఇవన్నీ కూడా ప్రతి వస్తువుకి ప్రస్తుత ప్రపంచంలో కావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ 99% ఆఫ్ ది రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఆర్ కంట్రోల్డ్ బై చైనా. ఆ దేశంలోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. 99%. ఎన్విడియా ఇంకా 90% అన్నాం. రేర్ ఎర్త్ మెటీరియల్స్ భవిష్యత్ అంతా అదే, ఫ్యూచర్ అంతా అదే, ఫ్యూచర్ ఎనర్జీ అంతా దాని మీదే ఉంటుంది. ఫ్యూచర్లో తయారయ్యే ప్రతి వస్తువుకి, పర్టికులర్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్ డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి వెహికల్కి రేర్ ఎర్త్ మెటీరియల్స్ కావాలి, లిథియం బ్యాటరీస్ కావాలి కదా. కాబట్టి అవన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి. చైనా నుంచి దిగుమతి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, భారతదేశం మీద పగ తీర్చుకోవడం కోసం, ప్రతీకారం తీర్చుకోవడం కోసం మేము సంవత్సరానికి మీకు కేజీ మాత్రమే అమ్ముతూ ఉంటారు, కానీ మాకు 100 కేజీలు కావాలంటాం. అంటే వెపనైజింగ్ ద రేర్ ఎర్త్ మెటీరియల్స్. అలా ప్రతీకారం తీర్చుకోవడానికి దీన్ని ఆయుధం చేయడం అన్నమాట. కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఈ 4 రాష్ట్రాలని ఫోకస్ చేస్తూ ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ ప్రొడక్షన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తారు ఈ లెఫ్టిస్టులు, NGOలు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఎందుకు వస్తారు? వచ్చేసి ఇవన్నీ తీయకూడదు అంటారు. ఎందుకు తీస్తే అవుతుంది, పొల్యూషన్ వస్తుంది అంటారు, డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది అంటారు. ఈ ఇష్యూస్ అన్నీ మళ్ళీ ఉంటాయి. అంటే ఈ డెవలప్మెంట్ టు బి బ్యాలెన్స్ విత్ ద సస్టైనబిలిటీ అనేది కూడా దీంట్లో భాగమే. అందుకనే అండ్ కెమికల్ సెక్టార్ మీద కూడా ఫోకస్ చేయాలి. అయితే దీంట్లో కెమికల్ సెక్టార్లో కూడా ఇది కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది విస్తృతంగానే ఉంటుంది రేర్ ఎర్త్ మెటీరియల్ లాగానే. ఇప్పుడు రీసెంట్గా యూరోపియన్ యూనియన్తో చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ నేపథ్యంలో
భారతదేశం నుంచి యూరోపియన్ యూనియన్కి సిమెంటు, కెమికల్స్ అండ్ తర్వాత ఐరన్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పటిదాకా ఈ ఎక్స్పోర్ట్ మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ డీల్ తర్వాత ఎక్స్పోర్ట్స్ అనుమతించబడతాయి. ఎందుకు రిస్ట్రిక్షన్ చేశారు? బికాస్ ఈ 3 సెక్టార్లు కార్బన్ ఫుట్ ప్రింట్ ఎక్కువగా ఉండేటటువంటి సెక్టార్లు కాబట్టి వాటి మీద ఉన్నటువంటి లిమిటేషన్స్ని తొలగించి ఒక 3 ఏళ్ల పాటు ఎక్స్పోర్ట్స్ అనేవి అలౌ చేస్తారు. ఆ తర్వాత మెల్లగా మళ్ళీ ఈ సస్టైనబిలిటీ, ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించుకోమని ఇవన్నీ చెప్తారు. సో కాబట్టి మరి ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటి కోసం కెమికల్ సెక్టర్ అలాగే క్యాపిటల్ గూడ్స్ సెక్టర్, దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ అంటే మనం డైరెక్ట్గా ఉపయోగించుకునేవి, క్యాపిటల్ గూడ్స్ అంటే మెషినరీ. సో ఇప్పటిదాకా ఇండియన్ ఎకానమీ ఎక్కువగా క్యాపిటల్ గూడ్స్ మీద మాత్రమే, కన్జ్యూమర్ గూడ్స్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. ఇక నుంచి క్యాపిటల్ గూడ్స్ మీద కూడా, అంటే ఈ మెషినరీ మీద కూడా ప్రొడక్షన్ చేయడానికి ఫోకస్ చేయడం మొదలు పెడుతున్నారు. వీటన్నిటి వల్ల ఉపాధి పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితే కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది సస్టైన్ అవుతుంది. ఆ 7.3 కాదు, నువ్వు 10.3కి వెళ్ళిపోయినా కానీ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ జరగాలంటే ఈ మొత్తం గ్రోత్ సైకిల్ అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇండియాకి ఉద్యోగాలు సృష్టించేటటువంటివి. రెండోది న్యూ ఫ్రంటియర్, స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇదొకటి. స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్పోర్ట్స్కి కావాల్సినటువంటి వస్తువులు తయారు చేయడం. ఇక్కడ ప్రధానంగా ఫోకస్ అనేది అంటే స్పోర్ట్స్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే కాదు. స్పోర్ట్స్ ఇన్స్ట్రుమెంట్ అంటే బ్యాట్లు, బాల్స్ ఇవి తయారు చేయడమే కాదు, స్పోర్ట్స్ ఆడడానికి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు, అంటే డైరెక్ట్గా స్పోర్ట్స్ ఆడడానికి కావాల్సిన నెట్టు, లేకపోతే బ్యాటు, బాలు, షటిల్ కాకు ఇవన్నీ తయారు చేస్తాం. కానీ అవి మరింత సైంటిఫిక్గా తయారు చేయాలంటే, ప్రెసిషన్ రేంజ్ పెంచాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే మనం సొంతంగా తయారు చేసుకోవాలి. అంతేకాకుండా నీ పర్ఫార్మెన్స్ పెరగాలంటే, స్పోర్ట్స్లో నీ పర్ఫార్మెన్స్ పెరగాలంటే నువ్వు నార్మల్ బట్టలు వేసుకుంటే సరిపోదు కదా, స్పోర్ట్స్ రిలవెంట్గా ఉండేటటువంటి ప్రత్యేక దుస్తులు ధరించాలి. ఇప్పుడు ఇండియాలో ఒక అమ్మాయి టెన్నిస్ ఆడింది, ఆ అమ్మాయి రిటైర్ అయింది మంచిగా, ఒక పాకిస్తాన్ ఆయన మ్యారేజ్ చేసుకుని. ఆ అమ్మాయి పేరేంది గుర్తులేదు నాకు. ఆ అమ్మాయి స్టార్టింగ్లో ఒక ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి టెన్నిస్ ఆడేటప్పుడు వేసుకునే దుస్తులు వేరుగా ఉంటాయి కదా. చాలామంది ముస్లిమ్స్ దాన్ని అబ్జెక్షన్ పెట్టారు. నువ్వు ఒక ట్రెడిషనల్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టి ఎలా నువ్వు దుస్తులు వేసుకుంటావు అని చెప్పి. అంటే టెన్నిస్ ఆడేటప్పుడు సపోజ్ బుర్కా వేసుకుని ఆడితే అవుతుందా, గెలవగలుగుతావు, మ్యాచ్లు గెలవలేవు కదా. సో ఏం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన దుస్తులు వేసుకోవాలి. నీ డ్రెస్ కూడా నీ పర్ఫార్మెన్స్ని పెంచుతుంది. నువ్వు క్రికెట్ ఆడేటప్పుడు జాకెట్ వేసుకుని దిగేవనుకో, బ్లేజర్ వేసుకుని దిగేవనుకో, సూట్ వేసుకుని దిగేవనుకో, ఆడలేవు కదా. యువర్ డ్రెస్ విల్ ఆల్సో డిటర్మిన్ యువర్ పర్ఫార్మెన్స్. కాబట్టి ఆ డ్రెస్సులు కూడా తయారు చేపిస్తారు. ఇప్పుడు నైకీ వాళ్ళు తయారు చేసేది ఏంటి, స్పోర్ట్స్ గూడ్స్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ రిలేటెడ్ డ్రెస్సెస్, స్పోర్ట్స్ రిలేటెడ్ షూస్, డైరెక్ట్గా ఆడడానికి ఉపయోగపడేవి కాదు. వీటన్నిటిలోనూ కూడా ఈ ఎక్విప్మెంట్ డిజైన్, మెటీరియల్ సైన్సెస్, నీషే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నిటిని ఫోకస్ చేస్తాం. అండ్ రూరల్ అండ్ ట్రెడిషనల్ పుష్, మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్, దానిలో భాగంగా ఖాదీ, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ విత్ ఎ ఫోకస్ ఆన్ ద గ్లోబల్ మార్కెట్ లింకేజ్. బ్రాండింగ్, ఈ గ్లోబల్ మార్కెటింగ్ అంటే ఈ గ్రామీణ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామీణ పరిశ్రమల్ని మెరుగుపరిచే ఉద్దేశంతో గ్లోబల్ బ్రాండింగ్ చేసి ప్రమోట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇందాక చెప్పినటువంటి 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ అని చెప్పాం కదా, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్లో భాగంగా 7 ప్రాంతాల్లో, ఇక్కడ ముంబై, పూణే హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, తర్వాత చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి సిలిగురి, 7 ఇది హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తారు. దాని నుంచి వచ్చేటటువంటి ఎకనామిక్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ ఉంటుంది. హై స్పీడ్ రైల్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ బుల్లెట్ ట్రైన్ లాంటిది అనమాట. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో నెక్స్ట్ ఇయర్ నుంచి శంషాబాద్ దగ్గర ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ఒక కారిడార్ ఏర్పాటు చేయడం మొదలు పెడతారు. ఈ ఇయర్ నుంచి, నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ నుంచి ఇది. సో శంషాబాద్లో ఆ రైల్వే స్టేషన్ ఉంటుంది. అంటే మామూలుగా మన చర్లపల్లిలో లేకపోతే సికింద్రాబాద్, హైదరాబాద్లో కాదు, అంటే నాంపల్లి కాదు, కొత్త రైల్వే స్టేషన్ క్రియేట్ చేయాలి. దీనికి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంటే శంషాబాద్లో ఏర్పాటు చేస్తారు. శంషాబాద్ నుంచి ఎక్కడికి, పూణే,
బెంగళూరు, చెన్నై. అంటే మొత్తం 7లో 3 హైదరాబాద్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. దే ఆర్ ద గ్రోత్ కారిడార్స్. రికగ్నైజింగ్ ది గ్రోత్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఏరియాస్, ద గవర్నమెంట్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఏరియాస్ టు బిల్డ్ ది హై స్పీడ్ రైల్వే కారిడార్స్. సో ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతాయి ఈ బళ్ళు అంటే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే అండ్ ముంబై. పూణే నుంచి దగ్గరలోనే కాబట్టి వారణాసి, సిలిగురి, వారణాసి, ఢిల్లీ. సో ఈ వారణాసి అనేటటువంటిది ఎమర్జింగ్ ఏరియా అన్నమాట. దాని రూరల్ డెవలప్మెంట్ విబిజీ రామ్జీ దాని మీద ఒక సాటర్డే స్టోరీస్ అనే కాన్సెప్ట్ కూడా చేసాం కదా. రేపు కమింగ్ సాటర్డే 7th రోజున బడ్జెట్ మీద ఒక సాటర్డే స్టోరీస్ పెడుతున్నాం, ఈ బడ్జెట్కి సంబంధించి అంశాల మీద. సో ఈ విబిజీ రామ్జీ న్యూ స్కీమ్ 95,692 crores దీనికి అలొకేట్ చేశారు. అంటే విచ్ ఈస్ an increase of 43% when comparison to the MGNREGP Act. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ దీనికి కేటాయించినటువంటి 95,000 crores అనేది 43% ఎక్కువ. అంటే ఈ ఎన్ఆర్ఈజీపీ గతంలో చేసినటువంటిది 88,000 crores. అండ్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ప్రిలిమ్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే 2026లో ఈ విబిజీ రామ్జీ అనేటటువంటి ప్రోగ్రామ్కి 93,000 crores అని చెప్పాం కదా. కానీ ఎంజీఎన్ఆర్ఈజీపీ ఇంకా రద్దు కాల. ఇది ఒక ట్రాప్ అడుగుతాడు, అంటే ట్రాప్ లైక్ ఎంసీక్యూ అనమాట. ఈ జీరామ్జీ ప్రోగ్రామ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎనాక్టెడ్ ఇన్ 2025. సెకండ్ స్టేట్మెంట్, బడ్జెట్లో దీనికి 93,000 crores ఇచ్చారు. థర్డ్ స్టేట్మెంట్, ఎంజీఎన్ఆర్ఈజీపీ ఈజ్ నో మోర్ ఎగ్జిస్టెంట్ ఆఫ్టర్ ద 2026 బడ్జెట్ అంటాడు. అది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే 2026 బడ్జెట్లో కూడా ఈ ఎంజీఎన్ఆర్ఈజీపీకి నిధులు కేటాయించారు, 30,000 కోట్లు ఇచ్చారు. అది రద్దు కాల, ఆ ప్రోగ్రాం ఇంకా రద్దు కాల. దాని స్థానంలో వచ్చినటువంటి కొత్త ప్రోగ్రాంకి మాత్రం బడ్జెట్ కేటాయింపులు ఇచ్చారు. కానీ ఇది నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఏది విబిజీకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఎందుకని నోటిఫికేషన్ అంటే ఏంటి, అమలు చేసేటటువంటి డేట్ ఎప్పుడు అనేది ఇంకా పెట్టలేదు అన్నమాట. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది, పాత ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత సో మేబీ April 14th నుంచి ఇది నోటిఫికేషన్ ఇష్యూ చేయొచ్చు. April 14th అంటే ఏంది, అంబేద్కర్ జయంతి కాబట్టి ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చేటట్టుగా నోటిఫికేషన్ ఇష్యూ చేయొచ్చు. తర్వాత ఇదొక కీవర్డ్, ఎస్హెచ్ఈ ఎకోసిస్టమ్, లఖ్పతి దీదీ ఎక్స్పాన్షన్. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్లో లఖ్పతి దీదీ కాన్సెప్ట్ పెట్టారు. లక్షాధికారి అక్క, ఎవరు అక్క, ఎస్హెచ్జిలో ఉండేటటువంటి మెంబర్స్. సో లక్షాధికారులను చేసే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళకి రకరకాల కొత్త స్కీములు తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ షీ మార్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది ఒక కీవర్డ్. అండ్ ఈ కీవర్డ్ అన్నామంటే మీనింగ్ ఏంటి, దాని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందని అర్థం. ఏంటి షీ మార్ట్స్ అంటే, మెయిన్స్లో కూడా ఇలాంటి పదాలు మీరు ఉపయోగించుకోవాలి. కమ్యూనిటీ ఓన్ రీటైల్ అవుట్లెట్స్ ఆపరేటెడ్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫెడరేషన్స్. సో సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ద షీ మార్ట్స్. సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రైజెస్, షీ అంటే మీనింగ్ అది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఏర్పాటు చేసేటటువంటి వ్యాపార సంస్థలు, సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రైజ్, అది దాన్ని షీ మార్ట్ అన్నారు. బెనిఫిట్ ఈస్ ఇంప్రూవ్డ్ మార్కెట్ యాక్సెస్, బెటర్ ప్రైస్ రియలైజేషన్, విజిబిలిటీ ఫర్ ద ఎస్హెచ్జి ప్రొడక్ట్స్. ఈ 3 రకాల ప్రయోజనాలతోటి ఈ ప్రోగ్రామ్ ఉంది. అండ్ వీటన్నిటితో పాటు ఇక ఎమర్జింగ్ టెక్నాలజీస్ని కూడా పెట్టుకో. దీంట్లో భాగంగా లైక్ విజన్ ఏంటి, టెక్నాలజీ అడాప్షన్ ఫర్ ద ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి. సో ఎవరి ఇంక్లూజివ్ గ్రోత్, ఫార్మర్స్, ఉమెన్ ఇన్ స్టెమ్. స్టెమ్ అంటే ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాల్లో ఉన్నటువంటి మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడం కోసం. అంటే ఈ ప్రాతినిధ్యం ఓన్లీ 43% మాత్రమే ఉంది, దాన్ని ఇంకా పెంచడం కోసం టెక్నాలజీని ఉపయోగించాలి. యూత్ అండ్ దివ్యాంగ్జన్, కీ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ దిస్ పర్పస్. ఏది, టెక్నాలజీని అడాప్షన్ చేసుకోవడానికి భారతదేశంలో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టబడినటువంటి కొత్త ప్రోగ్రామ్స్ ఇవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్, దెన్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్. ఈ 4. సో ఇటువంటివన్నీ ఇలాంటి డైమెన్షన్లోనే వస్తాయి మనకి క్వశ్చన్స్ వచ్చేవి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ కోసం, న్యూ టెక్నాలజీ అడాప్షన్ కోసం,
ప్రారంభించినటువంటి నేషనల్ మిషన్స్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అమాంగ్ దమ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమాంగ్ దమ్, ఈ రకంగా క్వశ్చన్ ఉంటుంది. సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్ మొత్తం మీద మీకు ఇచ్చినటువంటి ఒక 20 పేజీలు ఏమో ఉంది. అది థరోగా చదవండి ఒకసారి. థరోగా చదివిన తర్వాత ఇక్కడ ఇంకొక పదం ఆరెంజ్ ఎకానమీ. ఇది ఒక కీవర్డ్. ఆరెంజ్ ఎకానమీ అనే పదాన్ని గతంలో ప్రధానమంత్రి ఉపయోగించాడు ఒకసారి. ప్రధానమంత్రి ఉపయోగించిన తర్వాత అంటే 2025 సెప్టెంబర్లో అనుకుంటా ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రధానమంత్రి ఆరెంజ్ ఎకానమీ అనే పదాన్ని ఉపయోగించాడు. ఆరెంజ్ ఎకానమీ అంటే విచ్ ఈస్ ఏవీజీసీ ఎకానమీ. సో ఏవీజీసీ ఎకానమీ అంటే యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ అండ్ కామిక్స్, ఈ 4 రంగాలకి సంబంధించిన దాన్ని ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఇప్పుడు సపోజ్ నేను మీకు ఎప్పుడైనా మొబైల్ వాడొద్దని చెప్పానా, నేను అలాంటి వెదవని కాదు. మొబైల్ వాడండి, పాజిటివ్గా వాడండి, పీడిఎఫ్ చదవండి అని చెప్పాను చాలా సందర్భాలు. అప్పుడు ఏమవుతుంది, మీ ఫోకస్ పెరుగుతుంది. బికాజ్ మొబైల్ అట్రాక్ట్స్ యువర్ ఫోకస్. మొబైల్లో మనం ఏదైనా చూస్తున్నప్పుడు ఇట్లా పైకి అనుకుంటూ ఇట్ ఈస్ కంప్లీట్లీ పుల్లింగ్ యువర్ అటెన్షన్. 200% ఇట్ ఈస్ పుల్లింగ్ యువర్ అటెన్షన్. కాబట్టి రోడ్డు మీద ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాం, పక్క నుంచి ఒకటి కొట్టేసి వెళ్ళిపోతుంది, అయినా చూసుకుంటేనే చచ్చిపోతాం. వాడొద్దని ఇట్లా వాడండి, కానీ ప్రొడక్టివ్గా వాడండి అని చెప్పేది ఆరెంజ్ ఎకానమీ. కాబట్టి నువ్వు ఏ ఇన్స్టాగ్రామో వాడే బదులు మొబైల్ వాడకుండా ఉండడం అనేది అమానవీయం. సింపుల్గా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ నాట్ యూజింగ్ ద మొబైల్. యూ హ్యావ్ టు యూస్, బట్ రెగ్యులేటెడ్ యూస్, నాట్ ఇన్ ద క్లాస్ రూమ్. రెగ్యులేటెడ్ అంటే ఫస్ట్ కండిషన్ అది, క్లాస్ రూమ్లో కాదు. అండ్ రెండో కండిషన్ ఏంటి, యూజ్ ఇట్ ఫర్ యువర్ ప్రొడక్టివిటీ, ఫర్ యువర్ ఓన్ ప్రొడక్టివిటీ, నాట్ ఫర్ అన్ప్రొడక్టివ్ వర్క్. అనుత్పాదకంగా వాడకండి, ఉత్పాదకత పెంచుకునే విధంగా వాడండి. అంటే పీడిఎఫ్లు చదవండి. అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గ్రాబింగ్ యువర్ కంప్లీట్ అటెన్షన్. ఇట్ ఈస్ గ్రాబింగ్ యువర్ కంప్లీట్ అటెన్షన్ మోర్ దెన్ ఏ నార్మల్ టెక్స్ట్ బుక్. నార్మల్ టెక్స్ట్ బుక్ చదువుతుంటే నిద్ర వస్తుంది. మీకు ఎప్పుడైనా చూడండి, కావాలంటే నిద్ర రాకపోతే చదవడం మొదలు పెట్టండి, ఆటోమేటిక్గా నిద్ర ఎక్కడి నుంచో ముంచుకొచ్చేస్తుంది. అది సో నిద్రపోవడానికి సులభమైన మార్గం చదవడం, అది కూడా పుస్తకాలు పెట్టుకుని. అండ్ అదే నువ్వు కనుక మొబైల్లో చదివానుకో అంత తొందరగా నిద్ర రాదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ అండ్ గ్రాబింగ్ యువర్ ఫుల్ అటెన్షన్ బై ఎమిటింగ్ బ్లూ రేస్ ఇన్ టు యువర్ ఐస్. నీ కళ్ళల్లోకి ఆ బ్లూ రేస్ రిలీజ్ చేయడం ద్వారా నీకు నిద్ర రాకుండా చేస్తుంది. కాబట్టి కంప్లీట్గా నచ్చినట్టు చదువుతాం. సో దీంట్లో ఫ్యూచర్ ఉంది, మొబైల్లో ఫ్యూచర్ ఉంది, ఈ ఆరెంజ్ ఎకానమీలో ఫ్యూచర్ ఉంది. ఈ గ్రాఫిక్స్ తయారు చేయడం కానీ, లేకపోతే గేమింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, యానిమేషన్లో కానీ, కామిక్స్ ద్వారా కానీ రాబోయే 4 సంవత్సరాలు అంటే 2030 నాటికి సుమారుగా 20 లక్షల మంది ఈ రంగాల్లో ఉద్యోగులు కావాలి. 20 లక్షల మంది ఉద్యోగులు కావాలి వీటిని డెవలప్ చేయడం కోసం. ఇవి లేకుండా అయితే మొబైల్స్ ఉండవు, లేకపోతే ఇవి కూడా ఉండవు, ల్యాప్టాప్లు కూడా ఉండవు. కంపల్సరీగా ఇవి ఉండాల్సిందే ఎవరిని చెప్పినా సరే. కాబట్టి పాజిటివ్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాడండి అని చెప్తుంది. కానీ దాన్ని ఓన్లీ చూసేవాడికే కాదు, చేసేవాడిగా ఉండాలి. ఆ విఎఫ్ఎక్స్ చూసేవాడికే కాదు, విఎఫ్ఎక్స్ తయారు చేసేవాడికే ఉండాలి. నేర్చుకో, నేను నేర్పిస్తా అంటుంది గవర్నమెంట్. మరి ఎప్పుడు నేర్చుకోవాలి ఈ విఎఫ్ఎక్స్, గేమింగ్ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి? ఎప్పుడు నేర్చుకోవాలంటే స్కూల్లోనే నేర్చుకోవాలి. సో ఇక్కడ చెప్పాం కదా ఆల్రెడీ 2 మిలియన్ ప్రొఫెషనల్స్ నీడెడ్ బై 2030. రాబోయే 4 ఏళ్లలో, ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్లలో 2 మిలియన్ల మంది నిపుణులు వీటన్నిటి ఈ రంగంలో కావాలి. 2 మిలియన్లు అంటే 20 లక్షల మంది, డైరెక్ట్గా 20 లక్షల మంది. గవర్నమెంట్ అంచనాల ప్రకారం, గవర్నమెంట్ అందుకోలేని అంచనాలు కొన్ని ఉంటాయి, 30 లక్షల మంది కావాలి ఒక రకంగా చెప్పాలంటే. సో దెర్ ఈస్ ఎ ప్రపోజల్ దట్ ఈస్ సపోర్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఇన్ ముంబై. అది ముంబైలో ఈ ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ పేరేంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్, అంటే దీనికి సంబంధించింది అనమాట. దానికి సహాయం చేయడం గవర్నమెంట్. తర్వాత ఎస్టాబ్లిష్ ఏబీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్. గతంలో టింకరింగ్ ల్యాబ్స్ అని పెట్టారు కదా స్కూళ్ళల్లో, ఆ టింకరింగ్ ల్యాబ్స్ లాగే ఇప్పుడేమో పెడతారు ఏబీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్. 15,000 సెకండరీ స్కూల్స్లో కూడా ఇది ఇంట్రడ్యూస్ చేస్తారు. సెకండరీ స్కూల్స్ అంటే హై స్కూల్లో చెప్పాం కదా. ఈ రాబోయే సంవత్సరాల్లో కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కావాలంటే స్కూల్ లెవెల్ నుంచి కూడా
హై స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్నటిదాకా స్కూళ్ళల్లో కంప్యూటర్లు ప్రవేశపెట్టడం అంటేనే అమ్మ స్కూల్లో కంప్యూటర్ ఉందంటాను. గవర్నమెంట్ స్కూల్లో కంప్యూటర్ ప్రవేశపెడుతున్నారంటే గుండెలు బాదుకోవాల్సింది. ఇక అమ్మ గతంలో అమ్మ, ఇప్పుడేమో అమ్మ. ఇప్పుడేంటి కంప్యూటర్లు ప్రవేశపెట్టడం నెక్స్ట్ లెవెల్లో ఏంటిది, ఈ ఆరెంజ్ ఎకానమీకి కావాల్సిన ఏబీజీసీ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తారు, ట్రైనింగ్ ఇప్పిస్తారు స్కూళ్ళలోనే. ఇప్పుడు అమ్మమ్మ అయిపోయింది, ఒక నెక్స్ట్ థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అంతేకాకుండా 500 కాలేజీలు కూడా. ఇవన్నీ కూడా మైక్రో పాయింట్స్ దట్ ఆర్ రిలవెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ ఓరియంటేషన్. ఇఫ్ యూ రీప్రొడ్యూస్ దెమ్ వైల్ రైటింగ్ ఆన్సర్స్ ఇన్ ద మెయిన్స్, దట్ విల్ ఎన్హాన్స్ ద వాల్యూ ఎడిషన్ అండ్ యూత్ సెంట్రిక్ క్రియేటివ్ ఎకానమీ అవుతుంది ఇదంతా మొత్తం కలిపి. సో ఇవన్నీ చదివితే మీకు వీటి మీద ఎట్లా క్వశ్చన్స్ అడగబడే అవకాశం ఉంది అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ 16th ఫైనాన్స్ కమిషన్లో ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. వర్టికల్ షేర్ రిటైన్డ్ ఎట్ 41%. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం కూడా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం 41% నిధులు ఇచ్చింది. అండ్ అదేవిధంగా దీన్నే 16th ఫైనాన్స్ కమిషన్లో కూడా కంటిన్యూ చేశారు. అండ్ 41% ఉంది, పెద్దగా పెంచాల. రాష్ట్రాలు అడుగుతున్నాయి, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు మాకు 53% నిధులు ఇవ్వాలని చెప్పారు. ఇది కేంద్రానికి వచ్చే మొత్తం డబ్బుల్లో 53 రూపాయలు మాకు ఇవ్వండి, ఒక 47 రూపాయలు మీరు ఇచ్చుకోండి అన్నారు. కానీ ఈ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో కూడా 41% మాత్రమే కంటిన్యూ అవుతూ ఉంది. ఆ 15th ఫైనాన్స్ కమిషన్ లాగే 16th కూడా. సో కాబట్టి ఇప్పుడు దీని మీద 16th ఫైనాన్స్ కమిషన్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. అండ్ రిపోర్ట్ సబ్మిటెడ్ ఆన్ 17th November 2025. దీన్ని ఇప్పుడు April 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. సో 2026 నుంచి ఎప్పుడు దాకా 2030-31 వరకు ఈ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఉంటాయి. 41% విల్ బి గివెన్ టు ద స్టేట్స్. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. ఇప్పుడు జిఎస్టీ ఎందుకు అని చెప్పాను. ది ఓవరాల్ గోల్ ఆఫ్ ద జిఎస్టీ ఏంటి, ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ బిజినెస్. మరి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, ఓవరాల్ గోల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 that has replaced the 1961 Act. సో ఇండియాలో ఆల్మోస్ట్ 60 సంవత్సరాల నుంచి 1961 నుంచి ఈ పాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఉంది. అది 20వ శతాబ్దం నాటిది. ఇప్పుడు 21వ శతాబ్దం 3వ దశాబ్దంలో ఉన్నాం. కాబట్టి ఆ పాత ఇన్కమ్ ట్యాక్స్ సరిపోతుంది, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చారు అందుకే 2025 ద్వారా. సో విచ్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st April 2026. So this is intended to simplify the measures. It is simplified rules, forms to be notified well in advance. Forms redesigned for ordinary citizen friendly compliance. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ పన్నులు వసూలు పే చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది సింప్లిఫికేషన్ వల్ల. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అంటే చెప్పాం. గుడ్ గవర్నెన్స్ యాజ్ అ డెమోక్రసీ ఇంటెన్సిఫైయింగ్ కాన్సెప్ట్. ఏంటి, స్మార్ట్ గవర్నమెంట్. స్మార్ట్ గవర్నమెంట్లో ఎస్ అంటే సింపుల్ గవర్నమెంట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. గవర్నెన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు సింపుల్ గవర్నమెంట్ అని చెప్పి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచ్ హ్యాస్ సింప్లిఫైడ్ ఏది ఈ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్. అంటే నువ్వు ఫామ్స్ ఫిలప్ చేయాల్సిన అవసరం తగ్గించారు, సులభంగా పే చేయగలుగుతాం. దీని ఓవరాల్ ఆబ్జెక్టివ్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 2025? జిఎస్టీ 2.0 ఉద్దేశం ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దీని ఉద్దేశం ఏమవుతుంది అప్పుడు అంటే, ఇదేమో డైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ ఏమో ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రత్యక్ష పన్ను. ప్రత్యక్ష పన్నులు కట్టడం సులభమైంది. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి జిఎస్టీ కావాలి, అది సులభంగా ఉండాలి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పన్ను కట్టే వేతన జీవులు అంటాం, సాలరీడ్ ఎంప్లాయీస్, వీళ్ళకి సులభంగా కట్టగలిగేటట్టు ఉండాలి. స్లాబ్స్ తగ్గించారు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించారు, మినిమైజ్ చేశారు, సింప్లిఫై చేశారు. కాబట్టి నీకు ఇన్కమ్ ఎక్కువ మిగులుతుంది, నీకు వచ్చే ఆదాయం ఎక్కువ మిగులుతుంది. ఎక్కువ మిగిలినప్పుడు ఏమవుతుంది, అలాగే నీకున్న ఇన్కమ్ మిగలడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది. ఖర్చు ఎందుకు తగ్గింది, జిఎస్టీ తగ్గింది కాబట్టి. అదే జిఎస్టీ తగ్గడం వల్ల ఖర్చు తగ్గింది, ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ వల్ల కట్టే పన్ను తగ్గింది, డబ్బులు పెరిగినాయి. అప్పుడు నీ జీవితం సుఖంగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? చాలా సుఖంగా ఉంటుంది. అప్పుడు ఏమైంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేమో వ్యాపారస్తులకి, ఇదేమో ఈజ్ ఆఫ్ లివింగ్ పెంచేది. ఈ రెండు పదాలు కీలకం.
ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కీలకం. ఎలా అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రాంగ్? స్టేట్మెంట్ 1, GST is intended to promote ease of living. New income tax is intended to promote ease of doing business. ఏది రైట్ ఈ రెండిట్లో? ఏది రాంగ్ ఈ రెండిట్లో? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అన్నాం కదా, ఏది రాంగ్? రెండు రాంగే. ఎందుకని GST ఫర్ ఈజ్ ఆఫ్ బిజినెస్, నాట్ లివింగ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్. ఇన్కమ్ ట్యాక్స్ మనం కడతాం. GST అనేది ప్రైవేట్ కంపెనీలో అంటే వ్యాపారం చేసేవాళ్ళు గవర్నమెంట్కి కడతాయి. సో వ్యాపారం చేసుకోవడం సులభం చేసేదేమో GST, ఆదాయ పన్ను ద్వారా మన ఇన్కమ్ని ఆదా చేసేదేమో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. సో ఈ బడ్జెట్లో రెండు వచ్చినాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వ్యాపారం చేసుకునేవాడికి ప్రయోజనం ఉంది, ఈజ్ ఆఫ్ లివింగ్ ద్వారా కన్జ్యూమర్కి కూడా ప్రయోజనం ఉంది. అది సో అట్లా ఓవరాల్గా ఇటువంటి డైమెన్షన్ని గుర్తించగలగాలి. అంటే ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అనేటటువంటి పర్స్పెక్టివ్స్. సో మీరు 20 పేజీలు చదువుతారా? చదువుకుని వస్తే ఒకసారి సాటర్డే రోజు దీని మీద టెస్ట్ పెడతారు. మామూలుగా సండే టెస్ట్ ఎలాగ ఉంటుంది, అది సండే మండే ఉంటుంది కదా, ఆ టెస్ట్ ఎలాగ ఉంటుంది, ఇది ఒక టెస్ట్. సో అలాగే ఇంకొక అనౌన్స్మెంట్ ఇందాక చెప్పినట్టున్నాయి కదా, సాటర్డే రోజు ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ సాటర్డే స్టోరీస్ దీని మీదే బడ్జెట్ అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. అండ్ తర్వాత మన 21st సెంచరీ నుంచి 21 మంది APPSC Group 1 సాధించినటువంటి విజేతలు వచ్చారు. సో వీళ్ళందరికీ February 14th మీరు ఇందిరా పార్క్ అట్లా పోకపోతే February 14th అభినందన సభ ఉంటుంది. అది శంషాబాద్లో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ సభకి, అంటే వాళ్ళు తమ సక్సెస్ సీక్రెట్స్ చెప్తారు. మన శంషాబాద్ క్యాంపస్ ఉంది కదా, అక్కడ ఈ ప్రోగ్రాం పెట్టాం. దీనికి మీకు ఒక బస్సు ఏర్పాటు చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన హరి సార్కు, ధర్మ సార్కు నేమ్స్ ఇవ్వండి. ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అక్కడికి రావడానికి, అంటే అక్కడ తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత మీ కర్మ మీది కాదు. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అంటే 10 to 1 ప్రోగ్రామ్ ఉంటుంది. 1కి భోజనం పెడతాం. అండ్ మళ్ళీ 2 o'clockకి మళ్ళీ బస్ ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చి దింపుతాం. సో కాబట్టి ఎంతమంది వస్తారో తెలిస్తే బస్సు పెద్దది పెట్టాలా, చిన్నది పెట్టాలా, ఒకటి పెట్టాలా, రెండు పెట్టాలా అనేది తెలుస్తుంది మాకు. అందుకని సో మీ నేమ్స్ ఇచ్చితే వాళ్ళు రాసుకుంటారు.